ధైర్యం తెచ్చుకోండి. ఏ జబ్బైనా దేవుడు బాగు చేస్తాడు. క్యాన్సర్ కంటే ఇంకేమున్నది మించిందే? ఇంకేముందే? 1 కేజీ దేవుడు లేపోయినాడు. వాక్యంలోకి వెళ్దామా? స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. శరీరానికి కూడా చెప్పండి, ఏ జబ్బైనా భయపడమో, నా దేవుడు ఉన్నాడు. ఇదిగో అంకుల్ కూడా క్యాన్సర్ 1 కేజీ నుండి బతికించి బయటకు తీసుకొచ్చి సేవ చేయించుకుని, నన్ను పెట్టుకుని నన్ను బతికించుకుని కూడా సేవ చేసుకో ప్రభు అని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. వెళ్దాం, ముందుకు వెళ్దామా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వెళ్దాం వాక్య సందేశాలకి. ప్రియదేవుని బిడ్డలారా, వెళ్దాం. నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను వినిన స్వరం, నేను విన్న స్వరాన్ని நான் உங்களுக்கு செய்தியாய் கொடுக்கிறேன். நான் உங்களுக்கு இன்றைக்கு செய்தியாய் கொடுக்கிறேன். ఈ రోజు అది వర్తమానంగా మీకు ఇస్తున్నాను. అది దీర్ఘ దర్శనமான వార్த்தை. అది దీర్ఘ దర్శనమైన వాక్యము. இந்த పీలేరు సభకి దేవుని கொடுக்கிற ஒரு వార్த்தை. ఈ పీలేరు సంఘానికి దేవుడు ఇచ్చిన వాక్యము. దేవునుடைய వార్త இந்த బలిపీఠத்திலிருந்து வரும்போது, దేవుని వార్త దేవుని యొక్క బలిపీఠం మీద నుంచి వస్తున్నప్పుడు நீங்கள் அதை கெட்டியா பிடித்துக் கொள்ளுங்கள். దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. அதிலே వசனத்தை వేదத்திலிருந்து எடுத்து வாசியுங்கள். ఆ వాక్యాన్ని బైబిల్లోనే తీసి చదవాలి. వాసిக்கிறது மட்டுமில்ல, அதை విశ్వాసిயுங்கள். చదివేది మాత్రమే కాదు, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. அதை தினமும் உங்கள் வாயினால அறிக்கை பண்ணுங்கள். అది దినదినము దాన్ని మీరు ధ్యానం చేసేవారుగా ఉండాలి. அது உங்கள் வாழ்க்கையிலே, உங்க குடும்பத்திலே வந்து பலிக்கும். అది మీ కుటుంబంలో ఫలిస్తది. எடுத்து வாசிக்கலாம். ఎత్తి చదవదామా? அப்போஸ்தல நடபடிகள் అపోస్తుల కార్యము 15వ అధికారం 15వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 17వ వచనాన్ని పడిపోయిన దావీదు గుడారమును, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని, తిరిగి కట్టి వాటిని నిలబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్, ఆమేన్. రాయబడి ఉన్నది, எழுதி இருக்கிறது அப்படின்னு சொன்னா, రాయబడి ఉన్నది అని అంటే అది ఎంగో ఓల్డ్ టెస్టమెంట్ లో ఇருக்கு. అంతే, అది పాత నిబంధన గ్రంథములో ఉన్నది. అనాది కాలத்திலே எழுதி இருக்கிறது, అనాది దినాల్లోనే రాయబడి ఉన్నది అని అంటే అది எழுதி இருக்கு. எங்க எழுதி இருக்கு? అది ఎక్కడ రాయబడి ఉన్నది? వేదத்தை వాసిக்கிறவர்கள், రక్షించబడ్డவர்கள் அப்படி இருக்கும்போது அதை தேடி వాసిக்கணும். అది వేదాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది ఎక్కడున్నదని ఎతికి దాన్ని చదువుకోవాలి. ఆమోస్ 9:12 అది எழுதி இருக்கிறது. ఆమోస్ 12 9:12 9:12 ఉన్నది. ఆమోస్ 9:12 సేమ్ వర్డ్ అங்க இருக்கு. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. అది ముழுசுமா వాసిక, அதுக்கு முன்ன பின்ன இருக்க பாருங்க. దానికి ముందు వాక్యాన్ని, దాని కింద వాక్యాన్ని కూడా చదివి కలిపి చదవమ్మా. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టెదను, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. பாருங்கள், தேவன் చూడండి, டெஸ்டமென்ட் பழைய ஏற்பாடுல சொன்னதை ஆவியானவர் புதிய ஏற்பாடுல அட்டெஸ்ட் பண்றாரு, அதை ப்ரூఫ్ பண்றாரு. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కొత్త నిబంధనలోకి వచ్చిన దాని తర్వాత దాన్ని చూపించి, దాన్ని ప్రూఫ్ చూపించి దాన్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఆ మాటను పరిశుద్ధ ఆవియానవర్ ఓల్డ్ టెస్టమెంట్ వర్డ్ నిరూపిక్கிறார். పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కూడా ఆయన నిరూపిస్తూ ఉన్నాడు.
தேவனுடைய வாக்குத்தத்தம் எல்லாம் இயேசு கிறிஸ்துவுக்குள் ஆம் என்றும் ஆமேன் என்றும் இருக்கிறது என்று கொரிந்தியர்ல எழுதியிருக்கு. దేవుని వాగ్దానాలను ఆ ప్రియమైన బిడ్డ నెరవేర్చిన దేవుడు ఆమె అవునని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. இந்த தாவீதினுடைய கூடாரம் என்றால் దేవుడు దావీదు యొక్క గుడారమును అంటే அது என்னது? అది ఏంటి? கூடாரம் என்ற சொல் ఆ గుడారం అనంటే బైబిள்ல 5 అర్థం இருக்கு. దాంట్లో 5 అర్థాలు ఉన్నాయి. ప్రిస్కలమ్మ. 1 கூடாரம் అంటే పరలోకం. 1 గుడారం అంటే పరలోకము. 2 కర్తరుடைய திருச்சபை, దేవుని యొక్క మందిరము. 3 కుటుంబము. 4 கூடாரம்னா கையால கட்டுற வீடு, చేతులతో కట్టబడిన ఇల్లు. செங்கல் సిమెంట్ రాయి எல்லாத்தையும் வச்சு కట్టిన వీడు. సిమెంట్ తోను ఇటుకలతోను లేకపోతే మన్నుతో కట్టబడిన ఇల్లు. 5 శరీరமான கூடாரம். శరీరం అనబడిన ఈ గుడారము. நான் డీటెయిలాக நான் பேசவில்லை. నేను ఈ విషయాల్ని సంపూర్ణంగా మాట్లాడేది లేదు. நான் இன்னைக்கு இந்த 5ல ஒரே ஒரு அர்த்தத்தை மட்டும் நான் சொல்லுகிறேன். ఈ 5లో ఒకే ఒక అర్థం వచ్చి మాటను మీకు తెలియపరుస్తాను. இந்த தாவீதினுடைய கூடாரம், దావీదు యొక్క గుడారము అది என்னது? అది ఏంటి? அவனுடைய குடும்பம், అతని కుటుంబము. தாவீதினுடைய குடும்பம். దావీదు యొక్క కుటుంబం. குடும்பம் என்றால் இன்னைக்கு சபையில உட்கார்ந்திருக்க உங்க குடும்பம். సంఘ కుటుంబం అంటే సంఘములో కూడిన ఒక్కొక్కరి యొక్క కుటుంబము. உங்கள் குடும்பத்திலே ஆண்டவர் இன்னைக்கு ஆவியானவர் திட்டமாய் பேசுகிறார். మీ కుటుంబం గురించి ఆత్మదేవుడు ఈ దినమందు ప్రియమైన బిడ్డలారా సంక్షిప్తంగా మాట్లాడబోతున్నాడు. விழுந்து போன தாவீதின் கூடாரம், పాడైపోయిన దావీదు గుడారము. பாழாய் போன கூடாரம், పాడైపోయిన దావీదు గుడారము. வெடிப்பு உள்ள கூடாரம், கிராக் கிராக், పగిలిపోయిన గుడారము. அதை சீர்படுத்தி, అది సిద్ధము చేసి, స్థిరపడిచి, స్థిరపరిచి, நிலைநிறுத்துவேன், నిలబెట్టేదే அது கர்த்தருடைய வாக்குத்தத்தம். అదే దేవుని వాగ్దానము. இந்த வாக்குத்தத்தத்தை நீங்கள் எடுத்து பற்றி பிடிங்க. ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని ఎత్తి పట్టుకొని వెళ్ళాలి. దీన్ని తీసుకెళ్ళాలి. என்னுடைய 33 வருஷ ஊழிய பாதையில నేను 33 సంవత్సరములో సేవలో யாரையாவது பார்த்து எப்படி இருக்கீங்க பிரதர், ఎవరన్నా నన్ను చూసి ఎట్లున్నారు బ్రదర్, ஏதோ ஓடுது, ఏదో పోతుంది, ஓடுது, வாழறேன், ఏదో పోతుంది, காடு வானது, வீடு போனது, காடு சுருகாடு வா வா சொல்லுது, ఇల్లు పోంటది, శ్మశాన వాటికి పోతుంది. పేరు ఎంత నా జీవితంలో జరిగిపోతా ఉన్నది. நான் கேட்கிறேன், நீங்க வாழறீங்களா? ఏం మీరు ఎలా జీవిస్తున్నారు? వాడరింగ్లా? మీరు బాగా జీవించాలనా? என்னமோ బ్రదర్ ఎట్లో పోతుంది. సో వెంద సోర తిన్నట్టు విధి వందదాన సావు పోற, ఏదో ఉన్నదాన్ని తిని సావు వచ్చినప్పుడు చస్తా. அதை விசுவாசிகள் இப்படி சொல்லக்கூடாது. ఈ శ్వాసలు దేవుని బిడ్డలు ఇట్లా చెప్పకూడదు. நான் நல்லா இருக்கும் బ్రదర్, నేను దేవుడి కృపలో బాగున్నాను, கர்த்தர் எங்களை ஆசீர்வதித்திருக்கிறார், దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు, கர்த்தர் எங்களுக்கு ஆரோக்கியம் கொடுத்தார் ஐயா, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు. கொஞ்ச நேரம் முன்னாடி நான் சாட்சி சொன்னேன் இல்ல, నేను ఇప్పుడు మీకు ముందుగా సాక్ష్యం చెప్పాను కదా. கர்த்தர் பரிபூர்ண ஆரோக்கியம் கொடுத்திருக்கிறார், దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలத்தை கொடுத்திருக்கிறார், பலனை கொடுத்திருக்கிறார், బలమిచ్చాడు. எனக்கு విశ్వాసిగా వీటిలో ఇప్పుడు ఈ దినాల్లో విశ్వాసం యొక్క ఇళ్లలో ஜப குறிப்பு என்னன்னு கேட்டா, ప్రార్థన విన్నపం ఏందని అడిగితే ஒவ்வொருத்தரும் ஒரு குறிப்பு தருவீங்க. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి చెప్తారు. எங்க வீடு பரிபூரண ஆசீர்வாதமா இருக்கு அப்படின்னு யாருமே சொல்ல மாட்டீங்க. మా ఇంట్లో పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉన్నదని ఎవరు చెప్పడం లే. ஏன் அப்படின்னு சொன்னா, ఏమని చెప్తే ஜபிக்கிற உங்களை, விசுவாசிக்கிற உங்களை, ప్రార్థించే మీరు, విశ్వసించే మీరు, சாத்தான் உங்களை தலைக்கீழியாக சிதறடிக்கணும். సాతాన్ని ప్రియమైన బిడ్డలారా உங்களை சிதறடிக்கணும், అంటే చెదరగొట్టేస్తున్నాడు. நீங்க நல்லா இருந்தா அதானே சாட்சியா இருப்பீங்க.
నువ్వు బాగుండి సాక్షిగా ఉండాలనుకుంటున్నావు. நீ நல்லா இருந்தா உங்க சந்ததி நல்லா இருக்கும். నువ్వు బాగుంటే నీ సంతానం కూడా బాగుంటది. சாத்தான் என்ன பண்ணுவான்? సాతానుడు దెయ్యం ఏం చేస్తున్నాడు అంటే కుటుంబంలో కుటుంబంలో கணவன் தனியா மனைவி தனியா, భార్య భర్తలను విరివిరిగా చేస్తున్నాడు, பிள்ளைகள் தனியா, బిడ్డలు తనిగా చేస్తున్నాడు, குடும்பத்துல சண்டை, కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవ కింద మార్చేస్తున్నాడు, குடும்பத்துல எப்பவுமே கோபம், కుటుంబంలో ఎప్పుడు చూసినా కోపాలను తీసుకొని వస్తున్నాడు. அது சாத்தானுடைய வேலை. అది దెయ్యం యొక్క పని. ஆனால் கர்த்தர் என்ன சொல்றாரு? దేవుడు ఏం చెప్తున్నాడు? தாவீது கூடாரத்தை நான் கட்டுவேன், దావీదు గుడారాన్ని నేను కడతా, அதிலே வெடிப்பா இருக்கிறதெல்லாம் மூடுவேன், అది పగిలిపోయిన దాన్ని నేను బాగు చేస్తా, பழுதா போனதெல்லாம் செல்லையா செப்பனா இடுவேன், నేను దాన్ని సరిగా మారుస్తా, அதுல இருக்க ஓட்டை உடசல் எல்லாம் நான் மூடுவேன். ఆ ఎక్కడెక్కడైతే పగిలిపోయినదో అదంతయు సరి చేస్తాను. தேவனுடைய வாக்குத்தத்தம். ఇది దేవుని వాగ్దానము. தேவன் வீட்டை கட்டுவார், దేవుడు ఇంటిని కడతాడు. అరంజమ్మ, சாத்தான் வீட்டை இடிப்பா. సాతానుడు ఆ ఇంటిని కూలదోస్తున్నాడు. சாத்தான்னு சொன்னா நான் ஒண்ணு சொல்றேன். இந்த பாம்பு இருக்குல்ல, பாம்பு. సాతాను అంటే నేను ఒకటి చెప్తున్నా. పాము ఉన్నది కదా, பாம்பு வீடு கட்ட தெரியாது, தெரியுமா உங்களுக்கு? పాముకి ఇల్లు కట్టేది తెలుసా? తెలవదు. తెలియదు మీకు? கரையான் எறும்பு இருக்குல்ல, చీమలు పుట్టలు పెడతాయి తెలుసు కదా, அது உள்ள போய் உக்காந்து అందులో పోయి కూర్చోండి, அந்த சீமலே தின்னுட்டு ఆ చీమలన్నిటిని తింటూ அந்த எறும்பை தின்னுட்டு அதனுடைய கூட்டிலே அது போய் இருக்கும். ఆ చీమల్నే తింటూ దాన్ని కట్టుకున్న ఇళ్ళలో పోయి ఇది ఉంటది. சாத்தானுக்கு வீடு கட்ட தெரியாது, இடிக்க தான் தெரியும். సాతానుడికి ఇల్లు కట్టడం తెలియదు, దాన్ని పాడు చేసేదైతే తెలుసు. நீங்கள் கர்த்தர் என்ன சொல்றாரு தெரியும்? అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. நான் வீடு கட்டுவேன், నేను మీ ఇంటిని కడతాను. ఆమేన్. வீடு கட்டுறது மட்டும் இல்ல, ఇల్లు కట్టబడడం మాత్రమే కాదు, రిపేర్స్ అండ్ రెనోవేషన్ நான் பண்ணுவேன். ఆ రిపేర్ చేస్తా. ఏ బిడ్డ జీవితంలో సరిలేదు ఆ బిడ్డని నేను రిపేర్ చేస్తా, బాగు చేస్తా. రిపేర్ అండ్ రెనోవేషన్ நான் பண்றேன். నేను ఆ రిపేర్ చేసి వారిని సరి చేస్తాను. அதுதான் கர்த்தர். అదే దేవుడు చేసే పని. தேவன் கிரியேட் பண்ணுவார், சிருஷ்டிகர்த்தர் அவரு. దేవుడు క్రియ చేస్తాడు, సృష్టికర్త ఆయన. ஆனால் சாத்தான் சிருஷ்டி பண்ண முடியாது, அழிக்க தான் முடியும். ఆ సాతానుడు దాన్ని సృష్టిని చేయలేడు, దాన్ని పాడు చేస్తాడు. இன்னைக்கு கர்த்தர் உங்களை பார்த்து சொல்றாரு, దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, உங்க வீட்டுல எந்த பகுதி விழுந்து இருக்கு? మీ ఇల్లు ఏ పక్కకి కూలి ఉన్నది? ஹஸ்பண்டா, భర్త, பாரியாவா, భార్యనా, இல்ல பிள்ளைகளா, బిడ్లా? விசுவாசியுங்கள், విశ్వసించండి. இந்த பலிபீடத்திலிருந்து ஒரு வார்த்தை வருகிறது. ఈ బలిపీఠము నుండి దేవుడు వార్త వస్తున్నది. அவர் வசனத்தை அனுப்பி குணமாக்கி அழிவுக்கு தப்புவிப்பார். దాని వాక్యాన్ని పంపి బాగు చేసి నిలబెట్టుకుంటాడు. வசனம் தான் வரும் உங்களுக்கு. దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. இன்னைக்கு குடும்பத்தை குறித்து நான் உங்களுக்கு பிரசங்கிக்கிறேன். ఈ దినము కుటుంబాల గురించి దేవుని మాట ప్రసంగం. ఈ దినము சாத்தான் கிறிஸ்தவ குடும்பங்கள் மேல் ரொம்ப கவனமாய் கண்ணோக்கமாய் இருக்கிறான். సాతానుడు క్రీస్తు దేవుని బిడ్డల యొక్క కుటుంబాల మీద గమనం పెట్టి ఉన్నాడు. தாவீதுக்கு கர்த்தர் வாக்கு பண்ணினார். 2 சாமுவேல் 7:11. 2 సమూయేలు 7:12. 2 సమూయేలు 7:11. கர்த்தர் உனக்கு வீட்டை உண்டு பண்ணுவார் என்பதை கர்த்தர் உனக்கு அறிவிக்கிறார். చదవమ్మా. 2 సమూయేలు 7:11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. చదవమని. యెహోవానగు నేను నీకు తెలియజేయనది ఏమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. ఆమేన్. నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2 సామువేల్ 7:29 படிங்க. 2 సమూయేలు గ్రంథం 7:29 వచనాన్ని చదువుదాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. இதுதான் தாவீது பிரார்த்தனை. దావీదు ప్రార్థన ఇది. మీరు ఆలోచించాలి. நம்ம வீட்டை
கர்த்தர் கையில ஒப்பு கொடுத்து మన ఇంటిని మన కుటుంబంలో ఉన్న వారిని దేవుడికి అప్పగించి ஆசீர்வதியும் ஐயா, ఆశీర్వదించయ్యా. நீங்க சொன்னீங்களே, నీ సన్నిధిలో நீர் முதல்ல வாக்குத்தத்தம் பண்ணீங்களே, నువ్వు వాగ్దానం చేసినదే அப்படியே ஆசீர்வதியும். అట్లే నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. உம்முடைய கிருபையினால் என் வீடு பாதுகாக்கப்படட்டும். నీ కృప వల్ల నా కుటుంబం కాపుదల కావాలి. உம்முடைய கிருபையினால் என் வீடு பாதுகாக்கப்படட்டும், ஆசீர்வதிக்கப்படட்டும். నీ కృప వలన నా కుటుంబానికి కాపుదల ఇచ్చి ఆశీర్వదించండి. நம்முடைய ஜெபம் నీ ప్రార్థన ఆ విధంగా ఉండాలి. நம்ம ஜெபிக்கணும். కుటుంబాన్ని గురించి ప్రార్థించాలి. நம்மை புறஜாதியில் இருந்து, இருளில் இருந்து, சாபம் பாவத்தில் இருந்து கர்த்தர் விடுவித்தார். ప్రియమైన అనాది ప్రజలుగా ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను దేవుడు విడిపించి రక్షించుకున్నాడు. நாம் என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? என்னை அடிமையா இருந்த என்னை விடுதலையாக்கினீர். అయ్యా, నేను బంధించిన నా జీవితాన్ని నన్ను విడిపించిదిరే. என்னை ஆசீர்வதியும், నన్ను ఆశీర్వదించండి. என் குடும்பத்தை ஆசீர்வதியும். సరోజమ్మ, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ஆனால் இன்னைக்கு கிறிஸ்தவ குடும்பம்ல என்ன நடக்குது தெரியுமா? ఈ దినాల్లో క్రీస్తు కుటుంబంలో, దేవుని బిడ్డల కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసా? நான் வேத వసనத்தில் ఇருந்து நான் உங்களுக்கு சொல்லுகிறேன். నీవే వాక్యాన్ని ఎత్తి మీకు చూపిస్తున్నాను. కీర్తనలు 118:15, కీర్తనలు 118:15, సంగీతం 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ ధ్వనము వినబడును. బాగా చదువు. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద ధ్వని వినబడును. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. సాహస కార్యములు చేయును. நீதிமானுடைய வீட்டுல என்ன நடக்கும்? నీతిమంతుల యొక్క ఇంట్లో ఏం జరుగుతుంది? రక్షిప్పిన్ గంభీర సత్తం, రక్షణ సునాద ధ్వని వినబడాలంట. என்ன அது రక్షణ సత్తం? రక్షణ శబ్దం అంటే ఏంటి? థ్యాంక్ యూ, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, ఆరాధన. నీతిమానుடைய వీటిలే ఇది இருந்தால், నీతిమంతుల ఇంట్లో ఇదిగాను ఉంటే కర్తరుடைய కుడి హస్తము పరాక్రమం చెయ్యి బల, దేవుడి యొక్క కుడి హస్తము బలమైన కార్యాలు, సాహసమైన కార్యాలు ఆ కుటుంబంలో జరుగుతాయి. ஆனால் என்ன நடக்குது தெரியுமா? అయితే ఏం జరుగుతుందో తెలుసా? సంగీతం 106:25, కీర్తన 106:25 చదవండి. కీర్తన 106:25. యెహోవా మాట ఆలకింపక, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుక్కొనిరి. వారి గుడారములో ఏం చేస్తుందంట? సనుక్కొనిరి, సనుక్కుంటున్నారంట. అప్పుడు గొనుక్కుంటూ ఉన్నారంట, సనుక్కుంటూ ఉన్నారంట. அப்ப சத்தம் எப்படி வரும்? అప్పుడు అక్కడ సునాద ధ్వని ఎక్కడ వినబడుతుంది? కర్తరుடைய సత్తం எப்படி వரும்? దేవుడి యొక్క సునాద ధ్వని ఆ ఇంట్లో ఏడ వినబడుతుంది? హస్బెండ్ అండ్ వైఫ్ நல்லா ఫైటింగ్, ఆ భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు చత్తం ఒరే సండే, ఆ గొడవ ఇంట్లో, పోరాటము, యుద్ధం, సామానెல்லாம் కట్ట అలా పరకుது వీటిలో, సామాన్లంతా కూడా ఇసిరేస్తుంటారు. இப்ப கர்த்தர் பாப்பாரு, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. అయ్యో நமக்கு வேண்டாம்ப்பா, ఓ అబ్బా, మనకొద్దబ్బా ఈ ఇల్లు, இந்த வீடை விட்டுட்டு நாங்க வேற போறோம், ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్దాం అబ్బా. இன்னைக்கு கர்த்தருடைய சத்தம் எப்ப தெரியுமா வரும்? దేవుడి యొక్క ఆ సునాద ధ్వని ఎలాగ వస్తారు తెలుసా? ఎలియా మల మేల పోయి ఉక్కాందారు. ఏలియా మా పర్వతం మీద పోయి కూర్చోన్నాడు. భూమి భూకంపం వందది, భూకంపం వచ్చింది, పెరుంకాற்று వందది, గాలి, పెద్ద గాలి వచ్చినది, అగ్ని వందది, అగ్ని వచ్చినది. ఇదెల్లాం కర్తర్ ఇరుకవిల్లై, అందులో ఎక్కడ దేవుడు కనబడలా. అమర్ంద మెల్లియ సత్తం వందది, ఆండవర్ చల్లగా నెమ్మదైన స్వరం వచ్చినది. విశ్వాసిகளே, విశ్వాసులారా, రక్షింపబడ్డ దేవునుடைய జనమే, రక్షింపబడిన దేవుని బిడ్డలారా, దేవునుடைய సత్తத்தை நீங்க கேக்குறீங்களா? దేవుడి స్వరాన్ని మీరు వింటున్నారా? அதுதான் பாக்கியம். సండే స్కూల్, అదే మీకు భాగ్యం, அதுதான் உங்களுடைய பாக்கியம், అదే మీకు భాగ్యం. ஒரு ரட்சிக்கப்பட்டவன் கர்த்தருடைய வார்த்தையினுடைய சத்தம் கேட்கணும். ఒక రక్షింపబడిన బిడ్డలు దేవుడి యొక్క స్వరాన్ని వినాలి. అభిషేకం பண்ணப்பட்டவன் தேவனுடைய சத்தத்தை கேட்கணும். అభిషేకింపబడిన వారు దేవుడి స్వరాన్ని వినాలి. நான் அடிக்கடி சொல்லுவேன், నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ஒரு ரட்சிக்கப்பட்ட அபிஷேகம் பெற்ற விசுவாசிக்கு
3 విరుద్ధ సేదనం కత్తన. ఒక రక్షింపబడిన దేవుని బిడ్డలకి 3 కార్యాలు ఉండాలి. అది మన మేల్ చేస్తారు కదా, అలాగే இருதயத்தின் விருத்த சேதனம், செவி விருத்த சேதனம், கண்ணு விருத்த சேதனம் ஆகணும். అదే సిర్కంసిషన్ పాత నియమాలు చేస్తారు కదా, సున్నతి అది. ఆ దినాల్లో పాత నిబంధన ప్రకారంగా వాళ్ళ వయసును బట్టి వాళ్ళ కార్యాన్ని బట్టి వయసును బట్టి కార్యాలు బట్టి వారికి సున్నతి చేస్తారు. అలాగనే నీకు ఆత్మ సంబంధంగాను వెలుగింపు కలిగే విధంగాను నువ్వు జీవించాలి. హల్లెలూయా. కూర్చోండి ఆయన. ஒரு விசுவாசியுடைய హృదయం సున్నతి ఆగணும். చూడండి, ఒక విశ్వాసకి హృదయం అనే సున్నతి చేయబడాలి. செவி సున్నతి ఆగணும். చెవి కూడా సున్నతి కలగాలి. కన్ను సున్నతి ఆగணும். కన్నుకు సున్నతి కలగాలి. அப்பதான் தேவனை நீ பார்க்க முடியும். అప్పుడే నువ్వు దేవుని చూడగలుగుతావు. அப்பதான் தேவனுடைய சத்தம் உனக்கு கேட்கும். అప్పుడే నువ్వు దేవుడి యొక్క స్వరాన్ని వినగలుగుతావు. வீட்டுல எப்ப பார்த்தாலும் சண்டை, சச்சரவு, கோபம், அடி தடி, பகை, விரோதம், கசப்பு இருக்குமானால் ఎప్పుడు చూసినా గొడవలు, ఎదురింట్లో పక్కింట్లో ఇన్ని పోరాటాలు ఉంటే దేవుడి స్వరాన్ని నువ్వు వినలేవు. இதுதான் தாவீதுனுடைய கூடாரம் விழுந்து போனது. దీన్ని బట్టే దావీదు గుడారము ప్రియదేని బిడ్డలారా మనం గమనించినట్లయితే కూలిపోయినట్టుగా చూడగలం. வீட்டுல அடிதடி சண்டை, ఇంట్లో అడికడికి గొడవలు. చర్చికి வந்த உடனே వందనాలయ్యా, చర్చికి వస్తానే వందనాలయ్యా, స్తోత్రయ్యా, స్తోత్రమయ్యా, அப்படியே ஆட்டுக்குட்டி மாதிரி ஆயிடும். అట్లే చిన్న గొర్రె పిల్లలాగా మారిపోతారు. வீட்டுல நாய் மாதிரி, సింగం மாதிரி, కరడి மாதிரி. ఇంట్లో చూస్తే కుక్క వలే, సింహం లాగా, ఎలుగుబంటి లాగా ఉంటారు. அங்கெல்லாம் கர்த்தர் இருக்க மாட்டார். అందుకనే దేవుడు ఉండడం లే ఇళ్ళల్లో. கர்த்தருடைய வலது கரம் பராக்கிரமம் செய்ய முடியாது. దేవుని యొక్క పరాక్రమ హస్తము అద్భుతం జరగడం చేయలేకపోతున్నాడు. வீடுகளிலே கர்த்தர் வாசமா இருக்கணும். దేవుడు నీ ఇంట్లో వాసం చేయాలి. ஒரு రక్షింపబడిన వీటిలో என்ன இருக்கணும்? స్తోత్రం, జపం இருக்கணும். ఒక రక్షింపబడిన కుటుంబంలో ఏముండాలంటే ఎప్పుడు చూసినా ప్రార్థన, స్తోత్రము దేవునికి చెల్లిస్తూ ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ இருக்கணும். కుటుంబ జపం இருக்கணும். కుటుంబం ప్రార్థన, కుటుంబ ప్రేయర్ ఉండాలి ఇంట్లో. ఎత్తన పేరు వీటిలో కుటుంబమా జపిக்கிறீங்க? కై తూకుங்க. ఎంతమంది కుటుంబంలో బిడ్డలు, భార్య, భర్తలు కలిసి ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. அவ்வளவுதானே? అంతే కదా. நீங்க இன்னைக்கு போய் வீட்டுல நைட்டு, காலையில முடியாது, எல்லாம் ஸ்கூலுக்கு போகணும், வேலைக்கு போகணும். நைட்டு ராத்திரி హస్బెండ్, వైఫ్, భర్త, భార్య, పిల్లలు ఉட்கார்ந்து ஜெபம் பண்ணுங்க. కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. కై కోర్తు జపం பண்ணுங்க. చేయి పట్టుకొని ప్రార్థన చేయాలి. అది எவ்வளவு நேரம் ஜெபிக்கணும்? అది ఎంతసేపు ప్రార్థన చేయాలా? 4 மணி நேரம், 5 மணி நேரம் கிடையாது. 4 గంటల సేపు, 5 గంటల సేపు ఏం కాదు. 30 నిమిషం, 30 minutes, హాఫ్ అన్ అవర్. ఒక అర్ధ గంట ముందు సమయం ఉంటే ఒక 2 పాటలు పాడుங்க. ఒక 2-3 పాటలు పాడండి. ஒரு பர்சன், ஒரு அதிகாரம் బైబిల్ படிங்க. బైబిల్ ఒక అధ్యాయం చదవండి. குடும்பத்துக்காக ஜெபிங்க. బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రార్థించండి. పాస్టర్కాக, సంఘத்துக்காக ஜெபிங்க. సేవకుల ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు, సంఘాని కోసం ప్రార్థన చేయండి. ஒரு குடும்பத்துல 8-10 பேர் இருந்தா எல்லாரும் ஜெபிக்க வேண்டாம். ஒரு நாளைக்கு 2 பேர் ஜெபிங்க, அரை மணி நேரம் முடிஞ்சிரும். ఒక ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు 10 మంది చెప్పినా ఒక 2-3 చేస్తే ఒక అర్ధ గంట ప్రార్థన అయిపోతుంది. 2 பேர் ஜெபிங்க. రేపు 2 పేరు జెప్పింగ. 10 మంది ఉంటే 2 పేరు, ఒక ఇద్దరు, మళ్ళీ ఒక ఇద్దరు అట్లా చేయొచ్చు. మొత్తమే 30 నిమిషాలు ముడిచుకురు. మొత్తం కలిపైన కనీసం 30 నిమిషాలు, అర్ధ గంటన ప్రార్థన చేయండి. ఫ్యామిలీ ప్రేయర్ ఇరుకును వీటిలో. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఇది ఎప్పుడు చేయను? ఇది ఎప్పుడు చేయాలా? నైట్, సాయంత్రం నైట్. భోజనం తినడానికి మున్నడి చేయను. భోజనం తినక ముందే చేయాలి. భోజనం తింటా చిల్డ్రన్స్ ఎల్లా తూగిరువాంగ. భోజనం తిన్నారంటే పిల్లలు నిద్రపోతారు. కరెక్టా? అర్థమైందా? ముడియుమా? చేస్తారు. ఇక్కడైనా ముడినాక కై తూకుங்க. చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. அடுத்த வாரம் பாஸ்டர் கேட்பாரு, நீங்க எல்லாரும் கரெக்டா சொல்லணும், தேவ சமூகத்துல போய் சொல்லக்கூடாது. వచ్చే వారం నేను పాస్టర్ అడుగుతాను, మీరు అబద్ధం చెప్పకూడదు, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి కుటుంబంగా. అయ్యా உங்களை கையெடுத்து கும்பிட்டு கேட்டுக்கிறேன், నీ చేతులు ఎత్తి మీకు మొక్కి చెప్తున్నాను, நீங்க ஜெபிச்சு பாருங்க. మీరు ఆ విధంగా కుటుంబ ప్రార్థన చేసి చూడండి. இது வரைக்கும் உங்க குடும்பத்துல நடக்காத అద్భుతங்கள் நடக்கும். ఇంతవరకు మీ కుటుంబంలో జరగని అద్భుతాలు మీరు చూస్తారు.
நான் சொல்லுகிறதுல ஒரு ஆத்மீக ரகசியம் இருக்கு. ఇది నేను చెప్పే విషయంలో ఆత్మీయ రహస్యం ఉన్నది. நீங்க ஏதோ இந்த காதுல வாங்கி அந்த காதை விட்டு போகாதீங்க. ఈ చెవులో ఏది ఈని అటు వదిలేసి వెళ్ళబాకండి. முதல் நாள் எல்லாரும் வரமாட்டாங்க. ఫస్ట్ డే అందరూ రారు, భర్త రారు, ఫస్ట్ రోజే కొడుకు రాకపోవచ్చు, ఒకవేళ కొత్త రాకపోవచ్చు. ప్రారంభించండి. ஆனா சோர்ந்து போவாதீங்க. అయితే మీరు వాళ్ళు రాలేదని చెప్పి సోలిపోవద్దు. நீங்க ஆரம்பிங்க, మీరు ప్రారంభించండి. கர்த்தருடைய ஆவியானவர் உங்களுக்குள்ள ஒரு எழுப்புதலை தருவார். దేవుడు ఆత్మదేవుడు మీలో ఒక అద్భుతమైన పురుకొల్పును చేస్తాడు. நீங்கள் ஆரம்பிங்க, మీరు ప్రారంభించండి. ஒரு வாரத்துல பாருங்க எல்லாரும் மிங்கிள் ஆயிருவாங்க. ఒక వారం తర్వాత అందరూ కుటుంబంగా చేరిపోతారు. டியூஷன்ல இருந்து பிள்ளைங்க வந்துரும், ஸ்கூல்ல இருந்து பிள்ளைங்க, காலேஜ்ல இருந்து வந்துருவாங்க, ஹஸ்பண்ட் வேலையில இருந்து வந்துருவாரு, எல்லாரும் சேர்ந்து భర్త పనిలో నుండి వచ్చేస్తారు, పిల్లలు చదువుతున్న వాళ్ళు వచ్చేస్తారు, తల్లిదండ్రులు వచ్చేస్తారు, అత్త మామను అందరూ కలుసుకొని చేరుకొనేస్తారు. அதுதான் இந்த வசனம் இருக்கு. అదే దేవుడు వాక్యం చెప్తున్నది. அதுதான் కీర్తన 118 15. అదే కీర్తన 118 10 18 118 15 వాక్యం 15. 118 15 వచనం. ఇంకొకసారి చదవండి. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద ధ్వని వినబడెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆమేన్. హల్లెలూయా. நான் ஏன் சொன்னேன் தெரியுமா? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? எல்லாரும் கை பிடிச்சு ஜெபம் பண்ணுங்க. అందరూ చేయబట్టుకొని ప్రార్థన చేయండి. హస్బెండ్, భర్త, వైఫ్, భార్య, பொண்ணு, பையன், కొడుకు, కూతురు எல்லாம் கை பிடிச்சு అందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. நீங்க எல்லாரும் ஒரே மாம்சமா மாறுவீங்க. మీరప్పుడు ఒకే మాంసంగా మారిపోతారు. உங்களுடைய నడువుல, మీ మధ్యలో இப்ப 2 பேர் இருக்கும்ல, 2 பேరు ఇద్దరున్నారు కదా, నడువుల మధ్యలో సాతాన్ వర முடியாது. సాతాన్ రాలేడప్పుడు. இது தேவனுடைய வார்த்தை. ఇది దేవుని యొక్క వాక్యము. இது தீர்க்க தரிசனமான வார்த்தை. ఇది దీర్ఘదర్శనమైన వాక్యము. தேவனுடைய సభయే, దేవుడి సంగమా, நீ ఆవిயில వளరணுமா, నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే, అభిషేకத்துல వளరணுமா, అభిషేకములో ఎదగాలంటే, நீ ఆశీర్వాదத்துல వளరணுமா, నువ్వు ఆశీర్వాదములో ఎదగాలంటే, நீ ஊழியத்துல முன்ன வரணுமா, నువ్వు సేవలో ముందుండాలంటే, நீ முதலாவது குடும்ப ஜபத்துல உறுதியா నువ్వు இரு. మొదటగా కుటుంబములో ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. நான் இன்னொன்னு சொல்லட்டுமா? నేను ఇంకొకటి చెప్పేదా? நீங்க 2 பேர் ஹஸ்பண்ட் வைஃப் கை பிடிச்சு ஜெபிச்சீங்கன்னா, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే உங்களுக்குள்ள சண்டையே வராது. గొడవలే జరగకూడదు. நீங்க சோறுல உப்பே போடல, సాంబార్ல ఉప్పే పోడలన్నా కూడా అమ్మ బాగా ఉండాది అమ్మా, నీకు కూరలు సరిగా చేయకపోయినా కూడా సరే బాగుండదని చెప్పేస్తారు వాళ్ళు. బాగా ఉండాది అమ్మా, బాగుండదు అని చెప్తారు. அங்கே கிறிஸ்துவின் அன்பு நடுவுல இறங்கும். ఆ మధ్యలో క్రీస్తు ప్రేమ మధ్యలో ఉంటది. కీర్తన 135 కీర్తన 135 19 20 ఇజ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. ఆమేన్. హల్లెలూయా. எப்படி சொல்றாரு பாத்தீங்களா? குடும்பம் குடும்பம் குடும்பமாக கர்த்தரை ஸ்தோத்திரிங்க, దేవుణ్ణి స్తుతించండి. இஸ்ரவேல் குடும்பத்தாரே, ఇశ్రాయేలు ప్రజలారా, ஆரோன் குடும்பத்தாரே, అహరోను కుటుంబము, లేవి కుటుంబమా, లేవి కుటుంబము, கர்த்தருக்கு பயந்தவங்களே, దేవుడికి భయభక్తులు కలవారులారా, கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுங்க. దేవుణ్ణి సన్నుతించండి. உங்க வீட்டுல ஜெபம் பண்ணினா, మీ ఇంట్లో ప్రార్థన చేస్తే அந்த சத்தம் பக்கத்து வீட்டுக்கு போகும். ఆ శబ్దము పక్కనింట్లోకి పోతుంది. அவங்க அந்த சத்தம் கேட்பாங்க, వాళ్ళు కూడా ఆ శబ్దం వింటారు. ஆவியானவர் ఆత్మదేవుడు அவங்களை தொடுவார். వాళ్ళు కూడా ముడతాడు. என்ன நல்ல பாட்டு பாடுறாங்க, అబ్బా మంచి పాట పాడినారే, நான் நல்ல குடும்பம், అబ్బా మంచి కుటుంబమే, ஹஸ்பண்ட் వైఫ్ பிள்ளைங்க எல்லாம் ஜெபம் பண்றாங்க, కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారే. நம்ம வீட்டை பாரு, எந்த நேரம் சண்டை சண்டை, మన ఇంట్లో ఇప్పుడు చూసినా గొడవలు ఉన్నాయే. அந்த சர்ச்சுக்கு போற ஃபேமிலி பாரு எவ்வளவு நல்ல, ఆ చర్చికి వెళ్ళే కుటుంబం చూడు ఎంత బాగున్నారో.
மறுநாள் காலையில வந்து உங்களை கேட்பாங்க, మరలారు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, అక్క అక్క, అక్క కూడా ప్రయత్నం చేయక్క, మా కోసం కూడా ప్రార్థన చేయండి అక్క. நான் செய்யறேன், నేను చేస్తా, ஆதிவாரம் சர்ச்சுக்கு வாங்க, ఆదివారం చర్చికి రాని పిలవండి. சொல்லலாம்ல? చెప్పాలా లేదా? நான் பிரேயர் பண்றதுக்கான మా பாஸ்டர் பிரேயர் செஞ்சா ரொம்ப பவரா இருக்கும், சர்ச்சுக்கு రండి. నేను ప్రార్థన చేసేదాన్ని కూడా మా పాస్టర్ ప్రార్థన చేస్తే ఇంకా మంచిది, చర్చికి రండి. சொல்ல முடியல? చెప్తారా? அப்படிதாங்க உங்க மேல இருக்கிற அபிஷேகம் பக்க ఇంటికి போவோம். అప్పుడే నీ మీద ఉన్న అభిషేకము పక్కింటికి వెళ్తాది. நீங்கள் குடும்பமாக ஜெபிங்க, మీరు కుటుంబంగా ప్రార్థించండి. இன்னைக்கு நம்முடைய குடும்பங்களில அநேகர், என்னுடைய 33 வருஷம் ஊழியத்துல నాకు 33 సంవత్సరాలు సేవలో அநேகர் வந்து சொல்ற காரியம் என்ன தெரியுமா? అనేక మంది చెప్పే కార్యం ఏందో తెలుసా? பாஸ்டர் என் பொண்ணுக்காக ஜெபிங்க பாஸ்டர், పాస్టర్ గారు మా కూతురు గురించి ప్రార్థన చేయండి, பையனுக்காக ஜெபிங்க பாஸ்டர், నా కొడుకుని గురించి ప్రార్థన చేయండి, அவன் படிக்கவே மாட்டேங்கிறான், వాడు చదవనే చదవడు, நான் பொண்ணு எப்ப பார்த்தாலும் மொபைல் பார்த்துக்கிட்டே இருக்கு, నా కూతురు ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటానే ఉంటది. బైబిள்ல இருந்து ஒரு వசனம் சொல்லட்டுமா? బైబిల్లో నుండి ఒక వచనాన్ని ఎత్తి చూపిస్తాను. பாஸ்டர் ஜெரிமியா இல்ல, பாஸ்டర్ வேதாச்சலம் இல்ல, இயேசு சொன்னாரு. పాస్టర్ జెరిమియా కాదు, పాస్టర్ వేదాచలం కాదు, యేసు చెప్తున్నాడు. లూకా 23:28. లూకా సువార్త 23:28 చదవమ్మా. చదువుతారా? 23:28 లూకా 23:28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. హల్లెలూయా. యేసు சொல்றாரு, యేసు சொல்றாருப்பா, యేసు చెప్తున్నాడు, அழுப்பா. இன்னைக்கு பெந்தகோஸ்தே விசுவாசிகள், అభిషేకం పెற்றவங்க, బాప్టిజం எடுத்தவங்க, అభిషేకం పొందిన వారు, బాప్తిసం పొందుకున్న పెంతెకోస్తు సంఘ విశ్వాసులు అழறது இல்லங்க, ఏడ్చేదే లేదండి, అழறது இல்ல, కన్నీటి ప్రార్థనే లేదు, கண்ணீரெல்லாம் ட்ரை ஆயி போச்சு. இப்ப కళ్ళల్లో ఏం నీళ్ళు లేకుండా అయిపోయాయేమో. இப்போ நமக்கு வீட்டுல எல்லாம் தண்ணி இல்லன்னு சொல்லிட்டு கேன்ல வாங்குறோம், பாட்டில்ல வாங்குறோம், அது மாதிரி கண்ணுல கூட நீர் இல்ல, கண்ணு நீர், కళ్ళల్లోనే నీళ్ళు లేదు, కన్నీటి ప్రార్థనే లేదు, வத்தி போச்சு, కన్నీటి ప్రార్థనే లేదు. యేసు சொல்றாரு, యేసు ప్రభులు చెప్తున్నారు, எனக்காக அழாதீங்கப்பா, నా కొరకు ఏడవద్దు, நான் 3வது நாள் உயிரோட எழுந்து பரலோகம் నేను போயிருவேன், 3వ రోజే తిరిగి పరలోకానికి వెళ్ళిపోతా, உங்களுக்காக அழுங்க, మీ కొరకు ఏడవండి. அழுகிறவர்கள் நாளைக்கு சிரிப்பீங்க, ఏడ్చేవారు, ప్రార్థించి ఏడ్చేవారు రేపటికి సంతోషంగా నవ్వుతారు, దుఃఖం సంతోషமா మారు, వారు దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తాడు. ஜபத்துல அழுக, ప్రార్థనలో ఏడవండి. இன்னைக்கு பிரேயர் எல்லாம் ட்ரையா இருக்குது, ட்ரையா இருக்கு பிரேயர்ஸ். ప్రార్థనలో ఏది కన్నీటి ప్రార్థనే లేదు, కన్నీటి ప్రార్థనే లేదు. நான் சொல்லட்டுமா? నేను చెప్పేదా? 92வது வருஷம் நான் ரட்சிக்கப்பட்டேன். 1992 ம், రక్షింపబడ్డారు. நான் అழுது 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 ஜெபிப்பேன். నేను ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడిని. காரணம் இல்லாமல் இல்ல, காரியத்தோட அழுவேன், కారణంతో కూడా ఏడ్చేవాడిని. 2 కన్ను அப்படியே கெட்டு போச்சு, 2 కళ్ళల్లో నీళ్ళు అలాగనే కారుతూ ఉండేటివి, చెడిపోయింది 2 కన్ను. 2 కళ్ళే ఆ విధంగా చెడిపోయినాయి. மெட்ராஸ்ல கண் டாக்டர் நான் பார்த்த போது, మెడ్రాసులో కన్ను డాక్టర్ నేను పోయి చూపించినప్పుడు 2 కన్నులயும் தண்ணி வரும்போது அப்படியே எரியும் எனக்கு, ఆ 2 కళ్ళల్లో మంట వస్తుంది, కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు మంట వస్తుంది. డాక్టర్ என்ன சொன்னாரு தெரியுமா? డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? சார் இனிமே நீங்க அழக்கூடாது. ఇంక నువ్వు ఏడవకూడదు. அந்த டாக்டர் ஒரு கிறிஸ்டியன், ఆయన ఒక క్రిస్టియన్ డాక్టర్. நான் சொன்னேன், சார் உங்களுக்கு தெரியும் நான் ஒரு பாஸ்டர், నీకు తెలుసు నేను ఒక పాస్టర్ అని, நாங்க అழறது தான் எங்களுடைய மினிஸ்ட்ரியுடைய கேபிட்டல், నేను నా ఏడ్పే నా యొక్క సంఘానికి ఒక బలమైనది, நான் அழாமல் எப்படி இருக்க முடியும், నేను ఏడవకుండా ఎలాగ ఉండగలను, நான் ஜபிக்காமல் எப்படி இருக்க முடியும், నేను ప్రార్థించకుండా ఎలాగ ఉండేది. உங்களால ஏதாவது செய்ய முடிஞ்சா செய்யுங்க, నీ వల్ల ఏదైనా చేయగలిగితే చేయండి. சார் இந்த பாஸ்டர்களுக்கெல்லாம் ட்ரீட்மெண்ட் கொடுக்கிறது ரொம்ப கஷ்டம் சார், ఈ పాస్టర్లకి ట్రీట్మెంట్ ఇచ్చేది కష్టం సార్ అన్న. நீங்களாம் நாங்க சொல்றதை கேட்கவே மாட்டீங்க சார், నేను చెప్పేది మీరు ఎన్నే వినరన్నట్టు. நாங்கள் விசுவாசிக்கிறோம் தேவனை, మేము విశ్వసిస్తున్నాం దేవుణ్ణి. அந்த
அந்த டாக்டர் என்ன சொன்னாரு தெரியுமா? ఆ డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? 2 கண்ணும் ஆபரேஷன் பண்ணி 2 కళ్ళు ఆపరేషన్ చేసి ఒరిజినల్ இல்ல, இப்போ லென்ஸ் வச்சிருக்காங்க. ఆ ఒరిజినల్ లేవు, లెన్స్ ఉన్నది. నాకు நைட்ல எல்லாம் வண்டி எல்லாம் எடுத்துட்டு போக முடியாது, ஹை பீம் எல்லாம் போட்டா வண்டி ஓட்ட முடியாது. నైట్ లో బండి వాళ్ళని కష్టంగా ఉంటది. నాకు 2 கண்ணும் డూప్లికేట్ గా ఉన్నాయి కళ్ళు. நான் சொல்லுவேன், నేను చెప్పా, தேவனுடைய சபையே, దేవుని చెప్తుంది, సంగమా, அழுகிற ஜெபம் இருக்கு பாத்தீங்களா, அது ஒரு சைலண்ட் பிரேயர். కన్నీటి ప్రార్థన ఉన్నదే, అదే సైలెంట్ ప్రార్థన. வேதத்திலே தேவன் சொல்லுகிறார், దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, உன் கண்ணீர் எல்லாம் என்னுடைய பையில இருக்கு, துருத்தியில இருக்கு. నీ కన్నీరంతా నేను బుడ్డిలో దాచి ఉన్నాను అంటున్నాడు. அதை கொட்டி எண்ணும் போது, అది దాచి ఉన్నప్పుడు எல்லாவற்றுக்கும் பதில் செய்வார். అన్నిటికీ பதில் వస్తుంది, ప్రతిదానికి జవాబు వస్తుంది. ஒன்னொன்னுத்துக்கும் தேவன் ரிப்ளை பண்ணி ஆன்சர் பண்ணி ஆசீர்வதிப்பார். ఒక్కొక్క దానికి దేవుడు జవాబిస్తాడు. நீங்கள் அழுகிறதை கேவலமாக வெக்கமாக நினைக்காதீங்க. నువ్వు ఏడ్చేది కేవలంగానో సిగ్గుపడడం అవసరం లేదు. ஒரு மனுஷன் முன்னாடி நீங்க அழல, ఏ మనుషుల ముందు నువ్వు ఏడవకూడదు, தேவன் முன்னாடி அழுகிறீங்க. దేవుడి సముఖములో కన్నీరు గార్చు. இன்ஸ்டன்ட் ரிப்ளை வரும், உடனடியான பதில் வரும். వెంటనే నీకు జవాబు వస్తుంది. கர்த்தர் உங்கள் வீட்டிலே வந்து உங்களுடைய ஜெபத்துக்கு பதில் அளிப்பார். దేవుడు వచ్చి నీకు జవాబిస్తాడు. స్త్రీలో కూర్చోమ్మా. సమాధానముள்ள வீட்டில தான் தேவன் வந்து ஆசీర్వదిக்க முடியும். దేవుడు సమాధానంగా ఉన్న కుటుంబంలో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. సమాధానం ఇல்லாத வீடுகள்ல முடியாது. సమాధానం లేని ఇంట్లో దేవుడు ఉండలేడు. குடும்பங்களை தேவன் கட்ட விரும்புகிறார். కుటుంబాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడుచున్నాడు. ஆனால் நம்ம தான் கோஆபரேட் பண்ணணும், మనమే దానికి సహకరించాలి. அவர் கட்டுகிறதுக்கு ரெடி, ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ஆனால் நம்ம தான் இடம் கொடுக்கணும், మనమే స్థానం ఇవ్వాలి. நம்ம இடம் கொடுப்போமானால், మనం స్థానం ఇచ్చినట్లయితే தேவன் அற்புதங்களை வீட்டிலே దేవుడు అద్భుతాలు ఇంట్లో జరిగిస్తాడు. நான் இயேசுவை ஏற்றுக்கொண்டு, నేను యేసు ప్రభువుని అంగీకరించి, நான் கிறிஸ்தவன் ஆன போது, నేను క్రైస్తవుని అయ్యేటప్పుడు நான் என் வீட்டாராலே வெறுமையா வெளியே அனுப்பப்பட்டேன். మా ఇంటిలో నుండి ప్రత్యేకింపబడిన నేను கட்டின துணியோட நாங்க வெளியே வந்தோம். నేను కట్టుకున్న బట్టలతోనే బయట వచ్చాను. என் குடும்பத்தார் எங்களுக்கு விரோதமாய் எவ்வளவோ பூஜை புனஸ்காரம் யாகம் மந்திரம் எல்லாம் பண்ணாங்க. నా కుటుంబము మాకు విరోధంగా పూజలు పునస్కారాలు యాగాలు మంత్రాలన్నీ చేశారు. நாங்கள் అழிஞ்சு పోగணும்னு பண்ணாங்க. నాశనం అయిపోవాలని మా కుటుంబం వారు చేశారు. நான் என்னுடைய வீடை கட்டும் பொழுது, అయితే మా ఇల్లు దేవుడు కట్టించాడు. జీరోல தான் நான் இருந்தேன், సున్నాలో మేము ప్రారంభించాం. ஒண்ணும் கிடையாது எங்க வீட்டுல. ఏమీ లేదు. ஒரு பெரிய லிஸ்ட் எழுதினேன், పెద్ద లిస్ట్ రాశాను. ఫ్రిడ్జ్ వేணும், అల్మేరా వేணும், వాషింగ్ మిషన్ వేணும், ఫ్రిడ్జ్ టీవీ వేணும், వేணும், ఫ్రిడ్జ్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, అన్ని రాశాను లిస్ట్. நானு, என் மனைவி, என் பையன் 2 பேர். సండే స్కూల్ పనిమా నేను నా భార్య బెడ్లు కలిసి ஜெபம் பண்ணோம், ప్రార్థించేసాం. డైలీ அந்த லிஸ்ட் மேல கை வச்சு ஜெபம் பண்ணோம். ప్రతిరోజు ఆ లిస్ట్ మీద చేయబెట్టి ప్రార్థన చేశాము. நான் உனக்கு சொல்லட்டுமா, నేను చెప్పేదా, இன்னைக்கு எங்கள் வீட்டில் இடம் கொள்ளாமல் போக மட்டும் ஆசீர்வதிச்சிருக்கார். మా ఇంట్లో లేనంటూ ఏమీ లేదు, మొత్తం దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. எல்லாம் தேவனுடைய ஆசீர்வாதம். దేవుడు మొత్తం దేవుడిచ్చిన ఆశీర్వాదమే. உங்க வீட்டில் ஒரு நன்மையும் குறைய கூடாது. మీ ఇంట్లో ఒక్క ఆశీర్వాదం కూడా లేకుండా ఉండకూడదు. బైబిల్ என்ன சொல்லுது? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? சிங்க குட்டிகள் பட்டினி அடைந்து தாழ்ச்சி ஆனாலும் கர்த்தரை தேடுகிறவர்களுக்கு ஒரு நன்மை குறையாது. సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయి, కొదువు కలిగి ఉండొచ్చు, కానీ దేహోవను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పాడు. அது என்ன பொய்யா? అదేమన్నా అబద్ధమా? அது కర్పణయా? అదేమన్నా మాసమా? ஒரு మనుషன் சொன்ன వార్తయా? అదేమన్నా మనుషులు చెప్పిన మాట? தேவனுடைய வாய் சொல்லிற்று, దేవుడు నోట నుండి వచ్చిన మాట అది. தேவனுடைய கரம் நிறைவேற்றும், దేవుడు హస్తం అది నెరవేరుస్తాది. தேவன் சொன்னால் தேவன் செய்வார். దేవుడు చెప్తే దాన్ని చేస్తాడు. நான் அதுக்கு தான் முதல்லயே சொன்னேன் உங்களுக்கு. నేను అందుకనే మొదట్లోనే మీకు చెప్పా, உங்கள் வீட்டிலே இருக்கிற குறைவுகள், வெடிப்புகள், பாழாய் போனது, பழுதாய் போனது கர்த்தர் செப்பனிட்டு நிலை நிறுத்துவார். నీ ఇంట్లో ఉన్న కొరతలు, పాడైపోయినది, పగిలిపోయినది, చెదిరిపోయినది, నాశనమైనది అన్నిటినీ సరిచేసి కడతాడు.
உலகத்துல இருக்கிறவனை பாருங்க, அவன் என்ன செல்வ செழிப்பா ஓஹோன்னு வாழறான். ஒரு கிறிஸ்தவன் வேத வசனத்தை உடையவன் ஜீவனுள்ள தேவனுக்கு முன்னாடி அல்லேலூயா சொல்லுகிற நம்ம வீட்டுகளிலே ஏன் குறைய வேணும்? లోకములో ఉన్న వాళ్ళు మంచిగా దీవెనకరంగా మారుతున్నాడు. అయితే నువ్వు జీవం కలిగిన దేవుడి బిడ్డవయ్యింది ఎందుకు ఆశీర్వాదక సమృద్ధిగా దీవెనకరంగా ఉండలేకపోతున్నావు? நம்ம வீட்டுல ஏன் கடன் வருது? మరి నీ కుటుంబంలో ఎందుకు అప్పులు వస్తున్నాయి? ஏன் వడ్డీ కట్టணும்? ఎందుకు వడ్డీ కట్టాలి? தேவன் వడ్డీ వాంగి కடன் వాంగి సాப்பிட சொன்னாரா? దేవుడు వడ్డీతో అప్పులు చేసి తినమని చెప్పాడా? நீ அநேக ஜாதிகளுக்கு கடன் கொடுப்பாய், నువ్వు అనేక మందికి అప్పు ఇస్తావని చెప్పాడు. நீ கடன் வாங்க மாட்டாய். నువ్వు అప్పు చేయవన్నాడు. நம்முடைய தேவனுடைய வாக்குத்தத்தங்களை பிடிங்க. దేవుడు వాగ్దానాలని పట్టుకోవాలి. உண்மையாக கர்த்தர் முன்னாடி கண்ணீரும் ஜபம் உபவாசமாய் உட்காருங்க. ప్రతి ఒక్కరూ నిజంగా ఉపవాసముతో కన్నీటి ప్రార్థనతో ఉండాలి. நான் இன்னைக்கு உங்களுக்கு ஒரு தீர்க்க தரிசனமான வார்த்தையை இந்த பலிபீடத்துல இருந்து சொல்லிட்டு போறேன். దీర్ఘ దర్శనం వాక్యంగా బలిపీఠం మీద నుండి మీకు తెలియపరుస్తున్నాను. ஜபிக்கிற வீட்டு ஒரு நன்மையும் குறையாது. ప్రార్థించే ఇల్లు ఒక్క కొరత కూడా ఉండదు ఆ ఇంట్లో. ஜபம் இல்லாத வீடு தான் கூரை இல்லாத வீடு. ప్రార్థన లేని కుటుంబం ఏదో ప్రియదేని బిళ్ళరా, ఆ కుటుంబంలో అక్కర్ల అవసరతలు అన్నీ ఉంటాయి. ప్రార్థన చేసే కుటుంబంలో ఏ మేలు కొదువై ఉండదు. சபைக்கு வந்தா ஜபிப்பீங்க, வீட்டுக்கு போனா ஜபிக்க மாட்டீங்க. சபைக்கு வந்தா பாட்டு பாடுவீங்க, ஏன்னா மைக்கு கொடுக்கறாங்க. வீட்டுல மைக் இல்ல. மைக் இருந்தாதான் பாட்டு வருமா? மைக் இருந்தாதான் ஜபம் வருமா? மைக் இருந்தாதான் சாட்சி வருமா? చర్చికి వస్తేనే ప్రార్థన, చర్చికి వస్తేనే పాట పాడతారు, చర్చికి వస్తేనే ప్రియదేని బిళ్ళ ప్రార్థిస్తారు. ఇంటికి పోతే ప్రార్థన చేయరు, పాట పాడరు. అంటే మైక్ ఉండదనా? பாருங்க, ஜபமானது ప్రార్థన అనేది అమ్మా సంగమా జபிக்கணும், సంఘంగా ప్రార్థించాలి, குடும்பமா ஜபிக்கணும், కుటుంబంగా ప్రార్థించాలి, தனி ஜபமா இருக்கணும். ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసి బిడ్డగా ఉండాలి. அந்த கெத்செமனே கார்டன்ல இயேசு கிறிஸ்து தம்முடைய சீஷர்களை பார்த்து என்ன கேட்டாரு? గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు శిష్యులను చూసి ఏం చెప్పాడు తెలుసా? என்ன கேட்டாரு? ఏమని అడిగారు తెలుసా? 1 లక్షలు ఇచ్చావని అడిగినారా? 1 లక్షం கொடுக்குறியான்னு கேட்டாரா? 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని అడిగినాడా? என்ன கேட்டாரு? ఏమడిగినాడు? బైబిల్ படிச்சவங்க சொல்லுங்க, என்ன கேட்டாரு? ప్రార్థన చేసిన బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. ఒక్క గడి అయిన ప్రార్థన, 1 గంట సేపు అయిన ప్రార్థన చేయరా అని అడిగినాడు. தேவாதி தேவன், దేవాది దేవుడు, சர்வ வல்லமையுள்ள தேவன், సర్వ శక్తి కలిగిన దేవుడు மனுஷன் கிட்ட என்ன கேட்டார் தெரியுமா? మనుషుడి దగ్గర ఏమడిగినాడు తెలుసా? ஐயா, அந்த பைபிள்ல அந்த போர்ஷனை வாசிச்ச போது நான் ஓன்னு அழுதேன். ఆ బైబిల్ ఆ వచనం చదివినప్పుడు ఓని ఏడ్చాను. அந்த தெய்வம் என்ன கேட்டது தெரியுமா? ఆ దేవుడు ఏమని అడిగినాడు తెలుసా? 1 மணி நேரம் ஜெபிக்க மாட்டியா? 1 గంట సేపు ప్రార్థన చేయరా? அது எனக்காக இல்ல, உனக்காக. అది నా కోసం కాదు, మీ కోసము. நீ சோதனையில் அகப்படாதபடிக்கு, మీరు శోధనలోకి వెళ్లకుండా ఉండడానికి. 24 hours இருக்கு, 24 గంటలు ఉన్నాయి. 1 hour கொடுக்க முடியாதா? 1 గంట కూడా నువ్వు దేవుడికి ఇలేవా? நீங்க தசம பாக்கெல்லாம் கொடுக்கறீங்கல்ல, మీరు దశమ భాగం అంత ఇస్తున్నారా? சரி, அது உங்களுடைய இஷ்டம், உங்களுடைய கதை. தசம பாகமாக 24 ஹவர்ஸ்ல தேவனுக்கு நீங்க கொடுக்கணும்னா எவ்வளவு கொடுக்கணும் பார்த்துக்கங்க. దశమ భాగము 24 గంటల్లో దేవుడికి ఇవ్వాలంటే ఎంత సమయం ఇవ్వాలా? ఇవ్వాలి కదా, கொடுக்கணும் தானே? ఆండవర్ எவ்வளவு கேட்டார்? ఇస్తున్నారా? ఆండవర్ ఎவ்வளவு సమయము ఇస్తున్నారా? 20కి ఎన్ని గంటలు? 2.5 గంట ఇస్తున్నారా? இல்ல, நம்மள 1 மணி நேரம் ஜபினாரு. 1 గంట సేపే మీరు దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయాలి. దేవుడి సేవకులు, దేవుని సేవకులు 3 மணி நேரம், 5 மணி நேரம், 7 மணி நேரம் நாங்க ஜபிக்கிறோம். 3 గంటల సేపు, 5 గంటల సేపు, 7 గంటల సేపు ప్రార్థిస్తున్నారు. அதனாலதான் உங்கள் மேல் இருக்கிற பிசாசு துரத்த முடியும், வியாதியை குணமாக்க முடியும், தீர்க்கதரிசனம் சொல்ல முடியும், வரங்களோட கூட நாங்க செயல்படுறோம். అందుకనే సేవకులు దెయ్యాలను పోగొడుతున్నారు, శాతపడి క్రియలు తొలగిస్తున్నారు, వ్యాధుల నుండి స్వస్థత కలిగించగలుగుతున్నారు. விசுவாசிகள் 1 மணி நேரம் ஜபிங்க. విశ్వాసులు 1 గంట సేపు కూడా ప్రార్థన చేయరా? మొబైల్ ఆఫ్ பண்ணுங்க, ఫోన్ ఆఫ్ చేయండి అంట. முடிஞ்ச வரைக்கும் நைட்ல ஜபம் பண்ணுங்க. எல்லாரும் தூங்குற நேரம் நம்ம ஜபிக்கிற நேரம்.
మంచిగా నిద్రపోతున్నప్పుడు మీరు బాగా ప్రార్థన చేయండి. ఫ్యామిలీలో இருக்கிற హెడ్ హస్బెండ్ వైఫ్ ప్రార్థన, కుటుంబంలో ఉన్న భర్త గాని భార్య గాని நீங்க 1 மணி நேரம் ஜெபிச்சு பாருங்க. నువ్వు ఒక గంట సేపు ప్రార్థన చేసి చూడు. சேலஞ்ச் பண்றேன், ఛాలెంజ్ చేస్తున్నాను. நான் அடுத்த முறை வரும்போது நீங்க வந்து சாட்சி சொல்லுவீங்க. నువ్వు ఈసారి నేను వచ్చినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ஜெபத்தினுடைய நெருப்பு அக்கினி மூலட்டும். ప్రార్థన వలన అగ్ని అభిషేకము నీలో నుండి అభిషేకం బయట వస్తుంది. சாத்தானுடைய கிரியை எல்லாம் பஸ்மமாய் போயிடும். సాతాను క్రియలన్నీ నిర్మూలమైపోతాయి. உங்கள் வீட்டுக்குள்ள வரும் பொழுதே, வாசப்படியில வரும்போதே, మీ ఇంటిలోనికి గడప దగ్గరకు రాబోయే సమయంలో தேவ பிரசன்னம் இருக்கும். దేవుని ప్రసన్నత అక్కడే ఉంటది. நான் 33 வருஷம் ஊழியம் பண்றேன். సేవలు 33 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ஒரு வீட்டுக்குள்ள போனாலே எனக்கு தெரியும். నేను ఒక ఇంటికాడికి వెళ్ళినప్పుడే తెలిసిపోతది அந்த வீடு ஜெபிக்கிற வீடா, ఆ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లా లేదా అని. టీవీ పాకుற వీడా, ఆ సినిమాలు చూసే టీవీలు చూసే ఇల్లా. ஜபத்தினுடைய பிரசன்னத்தை வீட்டுல நிரப்பினீங்கன்னா, ప్రార్థన చేసే ఇల్లు దేవుడి ప్రార్థనతో నింపబడినట్లయితే உங்கள் வீட்டுக்குள்ள சத்ரு ఎంట్రీ ஆக முடியாது. నీ ఇంట్లోనికి సాతానుడు ఎంటర్ అయ్యేదానికి అవకాశమే లేదు. நான் ஒரு புறஜாதியிலிருந்து வந்தவன், எனக்கு ஜபம் எல்லாம் தெரியாது. நான் ஹிந்துல இருந்து வந்தவன், எனக்கு ஜபம் எல்லாம் தெரியாது. నేను హిందుత్వంలో నుండి వచ్చినాను, ప్రార్థన అంటే నాకు తెలియదు. நான் ரட்சிக்கப்பட்ட போது ஜபம்னா என்னன்னே தெரியாது. నేను రక్షింపబడినప్పుడు ప్రార్థన అంటే ఏందనేది నాకు తెలియదు. என்னை நடத்தின பாஸ்டர் கிட்ட போய் கேட்டேன், ஜபிக்கணும்னா என்ன, ஓம் நமோ நாராயணா சொல்லணுமா, ஓம் சாந்தி சாந்தி சொல்லணுமா, என்ன சொல்லணும்? నేను నా ప్రార్థన మా పాస్టర్ గారు చెప్పాను, నేను ఏం చెప్పాలా, ఇదిగో ఈ విధంగా చెప్పాలా అని అడిగినాడంట. ஆனால் அவர் என்ன சொன்னார் தெரியுமா? ఆయన ఏం చెప్పాడు తెలుసా? மத்தேயு சுவிசேஷத்திலையும் லூக்காலையும் இயேசு சீஷர்களுக்கு ஜெபிக்க கத்து கொடுத்தார். మత్తయి సువార్తలో లూకా సువార్తలో శిష్యులకి ప్రార్థన ఏమని నేర్పించాడో దాన్ని చూపించాడు. நீ ஆண்டவரை பார்த்து கேளு, నువ్వు ఆ దేవుని వైపు చూసి అడుగు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. సాత్విక్ ஜெபம் பண்ணுங்க, అడగని ప్రార్థించండి. 5 నిమిషం ஆரம்பம், 10 நிமிஷம் ஆரம்பம், 10 నిమిషాలు ప్రారంభము, பல மணி நேரத்துக்கு நடத்துவார். అది గంటల సమయాన్ని తీసుకుపోతారు. పిసుకులమ్మ 93வது வருஷம் நான் రక్షింపబట్టேன். 92ல 93வது வருஷம் 92లో రక్షక పొందుకున్నాను. రక్షింపబడినప్పుడు 93வது வருஷம் సేవక మీటింగ్, ஊழியர் கூட்டம், సేవకుల కూటానికి அதுல டிஜிஎஸ் தினகரன் பிரசங்கம் பண்றாரு. డిజిఎస్ దినకర్ గారు ప్రకటన వాక్యం చెప్తున్నారు. அப்போ அவர் சொன்னாரு, అప్పుడు ఆయన చెప్తున్నాడు, நான் 1 மணி நேரம் பிரசங்கம் பண்றதுக்கு 7 மணி 8 மணி நேரம் ஜபிக்கிறேன்னு சொன்னார். నేను 1 గంట సేపు ప్రసంగం చేయడానికి 7 గంటలు లేదు 8 గంటల సేపు ప్రార్థన చేస్తానని చెప్తాడు. யார் சொன்னது? தினகரன் சொன்னார். దినకరన్ గారు చెప్పారు. அப்ப நான் நினைச்சேன், అప్పుడు నేను అనుకున్నాను, இதெல்லாம் சாத்தியமா, இதெல்லாம் సాధ్యమేనా? ஏதோ சேவகளை ஊழியக்காரங்களை எமோஷனாக பண்றதுக்கு உற்சாகம் பண்றதுக்கு சொல்லிட்டு போறாருன்னு நினைச்சேன். ఇదేదో సేవకులు మనల్ని ఉత్సాహంగా చేయడానికి ఆ మాట చెప్పేసి పోతున్నాడు నేను అనుకున్నా. நான் நம்பவே இல்லை, నేను నమ్మనే లేదు. நாட்கள் ஓடினது, நானும் ஊழியக்காரனா, నేను ఆ జీవితం జరుగుతూ ఉన్నది, నేను సేవకుడిగా అయ్యా. வருஷந்தோறும் 40 நாள் உபவாசம் பண்ணினேன். ఆ వర్షంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాను. முழு உபவாசம் பண்ணினேன். ముళ్ళు కంటిన్యూగా ఉపవాసం ఉన్నాను. கடைசி 1 வாரம் தண்ணி கூட குடிக்க மாட்டேன் நானு. లాస్ట్ రోజు అయితే నీళ్లు కూడా తాగలేదు. நீங்க அது மாதிரிலாம் செய்யாதீங்க, பாஸ்டர் கேட்டுக்கிட்டு செய்யுங்க. நான் கடைசி 1 வாரம் தண்ணி கூட குடிக்க மாட்டேன், నీళ్లు కూడా తాగలేదు. నేను கடுமையான உபவாசம் பண்ணுவேன், కఠినమైన ఉపవాసం ఉన్నాను. ஒவ்வொரு வருஷமும் பண்ணுவேன், ప్రతి సంవత్సరం చేస్తాను. 40 நாள் 40 రోజులు. என்ன பண்ணிருப்பேன்னு நினைக்கிறீங்க நீங்க? ఏం జరిగింది అనుకుంటున్నారు? డే అండ్ నైట్ స్తోత్రం, యేసయ్యా 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 యేసయ్యా. అவ்வளவு మణి நேரங்கள் நான் ஜெபிச்சேன். ఆ విధంగా అనేక గంటల తరబడి ప్రార్థన చేశాం. 10 minutes 5 minutes இல்ல, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన కాదు, కనుకాగ రాత్రి పగలా நான் ஜெபித்தேன். రాత్రి పగలు ప్రార్థిస్తూనే ఉన్నా. 40 நாள் உபவாசத்துல நான் என் ஃபேமிலியோட இல்ல, தனியா ஒரு ரூம்ல ஒரு இடத்துல தங்கி இருந்தேன். நான் 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కుటుంబంలో కూడా కాదు, తని రూములో తనిగా ఉండి ప్రార్థన చేశా.
கதவை மூடிடுவேன். யார் மூஞ்சி நான் பார்க்க மாட்டேன், மத்தவங்க மூஞ்சி என்ன பார்க்க கூடாது. తలుపు వేసేసుకుని ఎవరిని నేను చూసేదిలే, నన్ను ఎవరు చూసేదిలే ప్రార్థించేవాడిని. அப்படி நான் ஜெபித்தேன். ఆ విధంగా ప్రార్థన చేశా. ஒவ்வொரு வருஷமும் 40 நாள் பண்ணுவேன். అలాగనే ప్రతి సంవత్సరము ప్రార్థన చేశాం 40 రోజులు. இப்போ வயசு ஆயிடுச்சு, நான் கொஞ்ச நாள் நிறுத்திட்டேன் 40 நாள் உபவாசம். ఇప్పుడు 40 సంవత్సరాలు వయసు అయిందని ఆపాను. ஒரு ஊழியம் பண்ணுகிறவன் கட்டாயம் 40 நாள் உபவாசம் பண்ணணும். సేవ చేసేవారు 40 రోజులు ఉపవాసం ఉండాలి. இயேசுதான் முன்மாதிரி. యేసయ్యలాగా మనకు ముందు, ஒரு முறை ఆయనే మనకు మాదిరికరం. ஒரு முறை நான் சிங்கப்பூர்ல யூத் கேம்ப் நடத்திக்கிட்டு இருக்கிறேன். సింగపూర్ లో యూత్ మీటింగ్ జరుపుతున్నాము. நான் சொன்னேன் இத மாதிரி பிரேயர் வாலிபர்கள்லாம் ஜெபிக்கணும் அப்படின்னு சொன்னேன். ఈ విధంగా యవనస్తులందరూ ప్రార్థించాలని చెప్పాను. ஒரு குறும்புக்கார வாலிபன் எழுந்து சொன்னா, என்ன பாஸ்டர் நீங்க 7 மணி நேரம் 8 மணி நேரம் ஜெபிக்கிறேன்னு சொல்றீங்க? ఒక వ్యక్తి లేచి చెప్పాడు, ఏం పాస్టర్ మీరు 7 గంటలు 8 గంటలు ప్రార్థన చేస్తున్నారని. 10 minutes எனக்கு கொடுங்க, ఇంటర్నేషనల్ ప్రేయర్ பண்ணி முடிச்சிடுவேன் சொல்றான். 10 నిమిషాలు ప్రార్థన చేసి ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా ముగించేస్తానన్నాడంట. ஆமாப்பா, கரெக்ட். కరెక్ట్, అవునప్పా. அன்னைக்கு தினகரன் சொன்ன போது நான் நம்பாதது போல இன்னைக்கு என்ன అటాక్ பண்றதுக்காக ஒரு வாலிபன் எழும்பி நிக்கிறான்னு நினைச்சுக்கிட்டு, ఆ దినాల్లో దినకరన్ పాస్టర్లు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు దేవుడు అతని మూలంగా నన్ను అటాక్ చేస్తున్నాడు అన్నాను. ஆமாப்பா, అవునప్పా. 10 நிமிஷம் போதும் தான். 10 నిమిషాలు చాలేపా. அது ஒரு நாள்ல లభిக்காது. అది ఒక రోజు కూడా నిలబడదు. அது ப்ராசஸ். డైలీ రోజు రోజు జపించి పழகணும். ప్రార్థన చేసి ఎదగాలి. அப்பதான் 7 மணி நேரம் 8 மணி நேரம் ஜெபி. అప్పుడు 7 గంటల సేపు 8 గంటల సేపు ప్రార్థించగలవు. ఓ அப்படின்னு சொல்லிட்டு அந்த பையன் உட்கார்ந்துக்கினான். అట్లా అని చెప్పి ఆ అబ్బాయి కూర్చొని ఉన్నాడు. அன்பானவர்களே, ప్రియమైన వారులారా, நீங்கள் ஜெபித்து பாருங்கள். ప్రార్థన చేసి చూడండి. நாம் யாரிடத்தில் ஜெபிக்கிறோம்? మనం ఎవరి దగ్గర ప్రార్థించాలి? நீதியுள்ள நியாயாதிபதி இடத்தில். నీతిమంతుడైన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట. லூக்கா 18ஆம் அதிகாரத்துல ஒரு விதவை அநீதியுள்ளவனிடத்துல போய் நியாயம் செய்யின்னு கேட்டுச்சு. అనీతిమంతుడి దగ్గరికి వెళ్ళి విధవరాళ్ళు న్యాయం చేయి అని అడిగినది. ஆனால் நாமோ நீதியுள்ளவரிடத்திலே, మనము నీతిమంతుడైన దేవుని ఎదుట அவர் நம்முடைய ஜெபத்தை கேட்டு ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. நமக்கு இடம் கொள்ளாமற் போக மட்டும் நிரப்புவார். మనకు కావాల్సింది చాలు అన్నంత వరకు నింపుతాడు ఆయన. வேண்டுவதற்கும் நினைப்பதற்கும் அதிகமா செய்வார். నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు ఆయన. நீங்கள் ஜெபித்து பாருங்க, ప్రార్థన చేసి చూడండి. ஜெபத்தில் ஒரு ருசி இருக்கிறது. ప్రార్థనలో ఒక రుచికరమైనదిగా ఉంటది. நீங்க அந்த ருசிச்சு பாருங்கள். అది రుచి చూసి చూడండి. கீர்த்தனையில இருக்க ஒரு வசனம், கர்த்தர் நல்லவர் என்று ருசிச்சு பாருங்க. ఆ వాక్యం కీర్తనలో దేవుడు ఉత్తముడని రుచి చూసి చూడండి అని అంటుంది. நீங்க ஒரு முறை ருசிச்சு பார்த்துட்டா, ఒకసారి రుచి చూసి తెలుసుకుంటే அதை விடவே மாட்டீங்க. அந்த ருசி வர வரைக்கும் தான் நாங்க பிரசங்கம் பண்ணணும். ఆ రుచిని బట్టి ప్రసంగం వస్తుంది. நீங்க ருசிச்சிட்டீங்கன்னா, మీరు రుచి చూచినట్లయితే நீங்க சொல்லுவீங்க, பாஸ்டர் நான் ஜெபிக்கிறேன் పాస్టర్ నేను ప్రార్థిస్తున్నాను, బయట ఎవరు ఉండకూడదు. பாஸ்டர் நான் என்னுடைய வீட்டில நான் ஜெபிக்கிறேன், నేను ప్రార్థించాను, என் வீடு குடும்பம் பலப்பட்டது, నా కుటుంబం కట్టబడినది. நான் சொல்லட்டுமா? చెప్పేనా? குடும்பம் ஜெபிக்கிற குடும்பம் ஆசீர்வதிக்கப்படும். ప్రార్థించే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ஜெபிக்கிற சபை பெருகும். ప్రార్థించే సంఘం పెరుగుతుంది. ஜெபம் எங்க இருக்கிறதோ, ప్రార్థన ఎక్కడ ఉంటుందో அங்க தேவ தூதன் இறங்கி வருவார். అక్కడ దేవ దూతలు దిగి వస్తారు. కొర్నేలియు అపోస్తలుల నడవడికలు 10ఆం అధికారத்துல జెబితార్. కొర్నేలియును అలాగనే ప్రియ అపోస్తలు కలిసి ప్రార్థించారు. தூதன் இறங்கி வந்தார். దూతలు దిగి వచ్చారు. அவன் என்ன சொன்ன தெரியுமா? அவன் ఏం చెప్పారు ప్రిస్కిలం తెలుసా? உன் ஜெப தூபங்கள் தேவனுக்கு வந்தது. నీ ప్రార్థన దేవుని యొద్దకు వచ్చినది. உன் தான தர்மம் தேவனுக்கு வந்தது. నీ దాన ధర్మాలన్నీ దేవుడి యొద్దకు వచ్చినాయి. தூதன் வந்து சொல்றாங்க, దూతలు వచ్చి కొర్నేలికి చెప్తున్నాయి. நான் என்னுடைய அனுபவங்களை எல்லாம் நான் உங்களுக்கு சொன்னேன்னா நீங்க ஆச்சரியப்படுவீங்க. నా అనుభవాన్ని మీకు చెప్తే ఆశ్చర్యపడతారు. 40 நாள் கடுமையான உபவாச நாட்களிலே, 40 రోజులు కఠినమైన ఉపవాస దినాలలో ప్రత్యక్షமாக దేవ தூதனை நான் கண்டு தரிசிச்சிருக்கேன். ప్రత్యక్షంగా దేవ దూతలు నేను చూసా. அதே மாதிரி சாத்தானுடைய தூதனும் வந்து நின்னான். దెయ్యం యొక్క దూతలు కూడా వచ్చడం చూసా. இதெல்லாம் கற்பனை நினைக்காதீங்க.
ఇది అబద్ధమని అనుకోవద్దు. ஏதோ வந்து இமேஜினேஷன் அப்படி கற்பனை நினைக்காதீங்க. ఏదో ఇది ఇమాజినేషన్, ఏదో అది ఒక ఊహా చిత్రం అని అనుకోవద్దండి. அதெல்லாம் டீப் எக்ஸ்பீரியன்ஸ். అది ప్రియమైన బిడ్డలారా, అది లోతైన అనుభవము. அப்போஸ்தலன் பவுல் கொரிந்தியருக்கு எழுதுகிறார். అపోస్తల కార్యము కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. நான் என் சரீரத்தில் இருந்தோனோ சரீரத்தில் இல்லையோ, నేను శరీరంగా ఉన్నను లేనున్నను, மூன்றாம் வானம் வரைக்கும் போயிட்டேன். నేను మూడో ఆకాశానికి వెళ్ళానని చెప్పాడు. அது எப்படி இருக்கு? అది ఎట్లా? அது எப்படி போனாரு? అది ఎట్లా వెళ్ళినాడు? ஏதாவது ஜெட் ஏர்கிராஃப்ட் வந்ததா? ఏమైనా జెట్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి తీసుకుని వెళ్ళిందా మూడో ఆకాశానికి? புஷ்பக விமானம் வந்ததா? ஏதாவது ఏదైనా విమానం వచ్చినదా? ஆவியிலே கொண்டு போய்வார். ఆత్మనే తీసుకెళ్ళాడు. மூப்பனாகிய யோவான் வெளிப்படுத்தல் விசேஷத்துல எழுதுகிறார், நான் கர்த்தருடைய ஓய்வு நாளிலே ஆவிக்குள்ளானேன். ప్రకటన గ్రంథంలో యోహాన్ పద్మాసు ద్వీపంలో నేను ఆత్మవశుడినై వెళ్ళి తిని అని అంటున్నాడు. బ్రదర్ கிறிஸ்தவர்களே, దేవుని బిడ్డ, ரட்சிக்கப்பட்டவர்களே, రక్షింపబడిన వారులారా, நான் ఎதை சொல்லுகிறேனో அது வேதத்தின் అడిపடையில தான் பேசுறேன். నేను ఎందుకు చెప్తున్నానో అది మీరు గుర్తించాలి. అది உங்கள் అనుభవமாக வேண்டும் என்பது అది వేద పుస్తకంలో ఉన్నది, అది మీరు అనుభవంలోకి రావాలి. நீ கோதுமை மணியா இருக்கணுமே தவிர கோதுமை பதரா இருக்க கூடாது. வீட் கோதுமை మీరు గోధుమ ప్రీతిని మొలకెత్తేదిగా ఉండదు, లోపల పాడైపోయేదిగా ఉండకూడదు. தேவ சபையில தேவன் ஜனங்களை எழுப்ப பண்ணுவார். దేవుని సంఘములో దేవుని జనులు లేపబడాలి. ஜெபிக்கிற சபை பெருகும். ప్రార్థించే సంఘము అభివృద్ధి చెందుతుంది. అమరజ్యోతి, ரெண்டாவது ஒரு காரியம் நான் சொல்லி முடிச்சிடுறேன். రెండవ కార్యం చెప్పి ముగిస్తాను. நீதிமானுடைய నీతిమంతుడు గుడారములో జపం, నీతిమంతుల యొక్క గుడారములో ప్రార్థన ఉంటది. ఒకటి நீதிமானுடைய கூடாரத்துல என்ன இருக்கணும் தெரியுமா? నీతిమంతుల యొక్క గుడారములో ఏముంటదో తెలుసా? வேதத்தின் வாசிப்பு இருக்கணும். వాక్యం చదవడం ఉంటది. సంగీతం 1 సంగీతం 2-3 వచనத்தை పడి 1వ కీర్తన 2-3 వచనాలు చదవదాం. 1వ కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాళ్ళు ధన్యులంట. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, అతడు నీటి కాలువన యోరను నాటబడినదై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమగును. செய்வதெல்லாம் வாய்க்கும். చేసేదంతా సఫలం అవ్వాలి. யார் செய்யறது வாய்க்கும்? ఎవరు చేసేది సఫలం అవుతుంది? బ్రదర్, கர்த்தருடைய சமூகத்திலே நீ ஜெபிக்கிறவனாக மட்டுமில்ல, దేవుడి సన్నిధిలో ప్రార్థించేది మాత్రమే కాదు, వసనத்தை వాసిக்கணும். వాక్యాన్ని చదవాలి. ஜெபம் பண்ணுனா, ప్రార్థిస్తే நீ பேசுற தேவன் கேட்கிறார். నువ్వు ప్రార్థించేది దేవుడు వింటున్నాడు. నువ్వు మాట్లాడతావు, దేవుడు వింటారు. నువ్వు మాట్లాడింది దేవుడు వింటాడు. ఎన్న బ్రదర్ లేడు చూడమ్మా. బైబిల్ படிச்சா, బైబిల్ చదివితే அவர் பேசுகிறார், நீ கேட்கிறாய். దేవుడు నీతో మాట్లాడతారు, నువ్వు వింటావు. வித்தியாசம் தெரியுமா உங்களுக்கு? తెలుసా మీకు ఈ విషయము? ஜெபம் பண்ணா நீ பேசுற, அவர் கேட்கிறாரு. బైబిల్ படிச்சா அவர் பேசுறாரு, நீ கேட்கிற. చూడండి, ప్రార్థన చేస్తే దేవుడు వింటుంటాడు, బైబిల్ చదివితే నీతో మాట్లాడతాడు. இந்த உறவு 2 பேருக்கும் అది అనుభవం, ఒకరికొకరికి దేవునికి నీకు సంబంధం, సావాసం. இந்த லவ்வர்ஸ் எல்லாம் இருக்காங்களே, லவ்வர்ஸ் ஒருத்தரும் பேசலன்னாக்கா அது ஒரு தல காதல். அவன் லவ் பண்ணலன்னு அர்த்தம், அவன் லவ் பண்ணலன்னு அர்த்தம். இங்க அவரும் உன்னை நேசிக்கிறார், நீயும் அவரை நேசிக்கிறார். அதனாலதான் 2 பேரும் பேசிக்கிறீங்க. లోక సంబంధం లవర్స్ అంటారు కదా, వాళ్ళు ఒకరొకరు ఎలాగ మాట్లాడుకుంటారో, వాళ్ళు ఒకరు మాట్లాడకుండా ఒకరు మాట్లాడితే ప్రీతిని ప్రేమించలేదని అనుకుంటారు. అదే దేవునిలో మీరు గమనిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు. ఇదే దేవుడికి నీకున్న ప్రేమ సంబంధం. நீ எவ்வளவு பிரேயர் பாயிண்ட் ஆண்டவருக்கு சொல்றியோ அவ்வளவு முக்கியம், ஆண்டவரும் உன்னோட பேசுவார். నీవు ఎన్ని అక్కరలో అవసరతల గురించి దేవుడికి చెప్తావో, ఎన్ని పాయింట్లు దేవుడికి తెలియపరుస్తావో, అదే విధంగా దేవుడు కూడా నీతో మాట్లాడి నీకు విషయాలు చెప్తాడు.
ஆனால் நம்ம என்ன சொல்றோம்? అయితే మనం ఏం చేస్తాము? ஆண்டவரே நீர் பேசாத, దేవుడా నువ్వు మాట్లాడలా, நான் மாத்திரம் தான் பேசுவேன், நீ மாத்திரம் மாட்டாடுతావు, నువ్వు మాత్రం మాట్లాడు, నేను మాత్రం మాట్లాడతాను. ప్రేయర్ பண்ணிக்கிட்டே இருந்து எல்லாத்தையும் முடிச்சுட்டு ఆమేన్ ప్రేయర్ పరుస్తూనే ఉంటారు, ఎంత ముగించిన తర్వాత ఆమేన్ మీరే ముగించేస్తారు. దేవుడి మాట వినరు. நீ ஆண்டவருக்கு இடம் கொடு, నువ్వు దేవుడికి స్థానం ఇవ్వు. தேவனும் பேசுவார். దేవుడు మాట్లాడతాడు. அவர் பேசும்போது நீ அமைதியா இருக்கணும். ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు మౌనంగా ఉండు. எனக்கு ஒரு பிராக்டிஸ் இருக்கு. నాకు ఒక ప్రాక్టీస్ ఉన్నది. எனக்கு ஆண்டவரை ஸ்தோத்திரம் பண்ணுவேன், பாட்டு பாடுவேன், నేను దేవుడికి ప్రార్థన చేస్తా, పాట పాడతా, விண்ணப்பம்லாம் பண்ணுவேன். ప్రార్థన అంతా చేస్తా. கொஞ்ச நேரம் அமைதியா இருப்பேன், కొంచెంసేపు గమ్మునుంటా, கம்முன்னு இருப்பேன், మౌనంగా ఉంటా. అమ్మా சைலண்டா இருப்பேன். శైలు మౌనంగా ఉంటా. அப்போ అప్పుడు ஆண்டவர் பேசு, దేవుడు అప్పుడు మాట్లాడతాడు. மெல்ல சத்தம் கேட்கும், మెల్లగా శబ్దం దేవుడు నాతో మాట్లాడతాడు. வசனம் பேசுவார், వాక్యంతో మాట్లాడతాడు. அந்த சத்தத்தை கேட்கிறவர்கள் பாக்கியவான்கள். ఆ శబ్దాన్ని దేవుడు మాట్లాడిన స్వరాన్ని వినేవాళ్ళు భాగ్యవంతులు. அந்த சத்தத்தை கேட்டதனால தான் இன்னைக்கு இந்த மெசேஜ் வந்திருக்கு உங்களுக்கு. ఆ శబ్దం విన్నాను కాబట్టి ఇప్పుడు ఆ మాటలు మీరు వింటున్నారు. கர்த்தருடைய அபிஷேகம் பண்ணப்பட்ட ஊழியக்காரங்க அபிஷேகத்தை கொடுக்கிறோம். நீங்க அபிஷேகம் பண்ணும்போது இங்க இருக்கிற அங்க இருக்கிற இங்க படுத்தாரு லேசாரு, படுத்தாரு லேசாரு, இதுக்கு தானே அபிஷேகம். ఏదో అభిషేకం పొందేసి గబగబ కొట్టేసి తెలియదు, అంత మాత్రమే కాదు. ఇదే కాదు అభిషేకం అంటే. దేవుని మాట విని దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేది కూడా అభిషేకం. மேல 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 போகணும். దాని ద్వారా అభిషేకం పొందిన తర్వాత దాని తర్వాత పైకి పైకి కూడా ఎదగాల. విశ్వాసిగా తేరినవங்களாகணும். విశ్వాసులు ఆ వెలిగే సంబంధాలుగా అభివృద్ధిలోకి వచ్చిన వారికి ఉండాలి. 2 வருஷம் விசுவாசி, 3 வருஷம் விசுவாசி, 5 வருஷம் விசுவாசி, இன்னமும் 5 வருஷம் ஆனாலும் இன்னமும் அப்படியே இருக்க கூடாது. విశ్వాసాలు అన్నప్పుడు ఏదో 2 సంవత్సరాలు జరిగినప్పుడు, 3 సంవత్సరాలు అయినప్పుడు, 4 సంవత్సరాలకు ఎదిగినప్పుడు ఇంకా ఈలోనే ఉండకూడదు. நம்ம வீட்டு పసங்களை స్కూల్లో ఎల్కేజీ యూకేజీ சேர்க்கிறோம்ல, మన పిల్లల్ని ఎల్కేజీ యూకేజీలో పిల్లల్ని చేరుస్తాం కదా. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సంవత్సరం వాళ్ళు ఎల్కేజీ యూకేజీ అయిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తాడు. ఫస్ట్ స్టాండర్డ్ இல்ல మறுபடியும் యూకేజీ போடுறீங்க. మళ్ళా ఫస్ట్ స్టాండ్ లో ఉన్నవాడిని తీసుకొచ్చి మళ్ళా యూకేజీకి వేస్తామా? அந்த டீச்சர் கிட்டயும் அந்த பிரின்சிபல் கிட்ட சண்டை போட மாட்டீங்க? ఆ స్కూల్ దగ్గర, టీచర్ దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర గొడవేమా? நாங்க உங்ககிட்ட சண்டை போடுறோம். నేను మీ దగ్గర గొడవ వేస్తున్నా. இன்னமும் நீங்க ஏன் எல்கேஜி யூகேஜி இருக்கணும்? ఇంకా ఎందుకు మీరు ఎల్కేజీలో ఈలోనే ఉన్నారు? అభిషేకத்துல వளரணும். అభిషేకం పొంది అందులో ఎదగాలి. எப்படி వளருவீங்க? ఎట్లా మీరు అభివృద్ధి చెందాలా? వాక్యములో. కర్తருக்கு భయపడుదలే జ్ఞానத்தின் ఆరంభం. దేవుడికి భయపడే విషయంలో అదే మీకు ప్రారంభం. దేవునికి భయపడే వారికి ఉండాలి. உங்களை கேட்கட்டுமா ஒரு கேள்வி? మీ దగ్గర ఒక మాట అడిగేదా? உண்மையா சொல்லணும், నిజంగా చెప్పాలి. ஒரு முறையாவது பைபிளை முழுசுமா ஆதி காண்டம்ல இருந்து பிரகாசித்து வரைக்கும் ரெவலேஷன் வரைக்கும் படிச்சு முடிச்சவன் கை உயர்த்துங்க. ఒక ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒకసారి చదివేస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక్కసారి అన్న, ఒకరు ఇద్దరు, అది అరాకొర అర్థం కానీ లేచినాయి ఆ చేయలు కూడా. ஐயா எனக்கு 92ல இந்த பைபிள் கொடுத்தாங்க. 92లో ఈ బైబిల్ ఇచ్చారు నా చేతికి. இல்ல இது 6வது బైబిల్. అల్ల పాతది 6வது ఇది. అన్ని బైబిల్ చూసి ఇది 6వ బైబిల్ నా బైబిల్. 65 సారి నేను చదివి 65 సార్లు చదివినాను నేను బైబిల్ని. அது இல்லாம மெசேஜ் எடுக்கிறதுக்கு பைபிள் காலேஜ் டீச்சிங்க்கு அதுக்கெல்லாம் தனித்தனியா ஃபாஸ்டிங் டேஸ்ல தனியா டானியல், எபிரேயர், யோபு, நீதிமொழிகள் తనితనియా படிப்பேன். ఫాస్టింగ్ బైబిల్ ఫాస్టింగ్ లో ఉండి చదువుతూ ఉన్నప్పుడు మళ్ళా ఎబ్రిల్కి రాసిన యోబు గ్రంథాలు ఈటల్లో బైబిల్ స్టడీకి అయ్యింది తనితనిగా చదువుతాను. మళ్ళీ అది లెక్కలేదు, అది లెక్కలేదు, అది ఎక్స్ట్రా. ఒక సంవత్సరానికి 2 సారి చదవచ్చు. ఒక సంవత్సరానికి 2 సార్లు చదవచ్చు బైబిల్. முடியும், అది సాధ్యమే. ரெகுலரா நீங்க படிக்கணும். అంటే కంటిన్యూగా రోజు నువ్వు చదవాలి. நீங்கள் அப்படி படிச்சீங்களானால், నువ్వు అలాగే చదివినట్లయితే நீங்க பிரசங்கம் பண்றவங்களா இருப்பீங்க. అప్పుడు వాక్యం బోధించే వారిగా మిమ్మల్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. நான் 4 காரியம் சொல்ல வந்தேன். నేను 4 కార్యం చెప్పవచ్చు. నేను 4 కార్యాలు చెప్పవచ్చును. 2 కార్యం தான் சொல்லியிருக்கேன். 2 కార్యాలు చెప్పాను. உங்கள் கூடாரங்களிலே నీ గుడారములో ஜெபம் இருக்கணும்,
ప్రార్థన ఉండాలి. உங்களுடைய கூடாரத்திலே మీ గుడారములో வேத வாசிப்பு இருக்கணும். దేవుని వాక్యం చదివేది ఉండాలి. நீங்க படிக்கிறது மட்டுமல்ல, మీరు ప్రార్థించేది మాత్రమే కాదు, உங்க பிள்ளைங்க படிக்கிறாங்களா, మీ బిడ్డలు చదువుతున్నారా, సండే క్లాస్ వరాங்களா, సండే స్కూల్కి వస్తున్నారా, உங்க பிள்ளைகளை கவனிக்கணும். நீங்க నీ బిడ్డల్ని గమనించాలి. அப்போதுதான் நீங்கள் అప్పుడు నీవు ஆசீர்வதிக்கப்பட்டவங்களா இருக்க. ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. ஒரே ஒரு சாட்சியை நான் சொல்லி முடிச்சிடுறேன். ఒకే సాక్ష్యం చెప్పి నేను ముగిస్తున్నాను. நான் பேங்க்ல இருந்தேன். నేను బ్యాంకులో ఉన్నప్పుడు நான் பியூனா ஜாயின் பண்ணேன். పీనుగా అటెండర్ గా జాయిన్ అయ్యాను. 83లో పియూన్. 83 నా పెళ్లి 83లో అయింది. 1983లో కళ్యాణం ఆச்சு. పెళ్లి 83లో అయింది. పియూనాக தான் நான் జాయిన్ பண்ணேன். దాంట్లో బ్యాంకులో ఒక అటెండర్ గా జాయిన్ అయినారు. కరెక్ట్, అటెండర్. మేనేజర్ బెల్ అడిగితే తని கொடுக்கணும். మేనేజర్ వస్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది, టీ వాங்கி கொடுக்கணும், టీ ఇచ్చేది, కార్ తొడకணும், కార్ తుడిచేది, இந்த ఫైల్ எடுத்து அங்க கொடுக்கணும், அந்த ఫైల్ எடுத்து இங்க ఈ கொடுக்கணும். ఫైల్ ఇచ్చిపోయి ఆడిచ్చేది, ఆ ఫైల్ ఇచ్చిపోయి ఏడిచ్చేది. మైకిల్ ఐసాక్. இப்ப ஆண்டவருக்குள்ள வந்தேன். దేవుళ్ళలోనికి వచ్చా, ஜபிக்க ஆரம்பிச்சேன், ప్రార్థన చేసిన ఆరంభించా, வேதம் வாசிக்க ஆரம்பிச்சேன், బైబిల్ చదవడం ప్రారంభించా. இப்ப ఆండவர் என்ன பண்ணாரு தெரியுமா? దేవుడు ఏం చేసినాడు తెలుసా? పియూన్లో இருந்து என்ன క్లర్కాக மாத்தினார். పీన్లో నుండి అంతే అటెండర్ నుండి క్లర్క్ గా మార్చేసినారు. கேஷியராக போனேன், క్యాషియర్ గా అయినా, కంప్యూటర్ ఆపరేటరా పోனேன், కంప్యూటర్ ఆపరేటర్ గా పోయా, ఆఫీసరా పోனேன், ఆఫీసర్ గా పోయినా, మేనేజరా పోனேன், మేనేజర్ గా అయిపోయినా. இன்னைக்கு ஆசாரியனா வந்து ఆయన్ని వదిలేసి దేవుడి సేవకు వచ్చేసిన. హల్లెలూయా, ఆమేన్. చప్పలు తట్టి దేవునికి కనపరుస్తాం. இந்த உயர்வு எல்லாம் எங்க இருந்து வந்தது? దేవుడు క్రమక్రమంగా నన్ను వృద్ధి చేస్తూ వచ్చినాడు. எங்க இருந்து வந்தது? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. அவர் கொடுத்ததான ஆசீர்வாதம், ఆయన ఇచ్చిన ఆశీర్వాదము. அன்னைக்கு நான் பேங்க்ல இருந்த போது இருந்ததை விட இன்னைக்கு நான் அவருக்கு యాజకుడిగా ఆసారియనాయి మారిన ఆ దినంలో దేవుడు నన్ను బ్యాంకులో నుండి మేనేజర్ గా పెట్టాడు. ఈ దినంలో దేవుడు తీసుకొచ్చి సేవకునిగా చేసేసాడు. అన్னைக்கு ரொம்ப இன்னைக்கு நான் ஆசீர்வதிக்க அன்னைக்கு விட. అప్పుడు కూడా నేను దేవుడు దీవెనకరంగా, అప్పుడు కూడా నన్ను దీవెనకరంగా పెట్టి ఇప్పుడు ఇంకా ఆశీర్వాదకరంగా పెట్టాడు. உங்க முன்னாடி நான் சாட்சியா நிக்கிறேன். మీ ఎదుట నేను సాక్షిగా ఉన్నాను. நான் பொய் சொல்லல, నేను అబద్ధం చెప్పలేదు. పియూన్లో இருந்து என்னை தேவன் உயர்த்தி, అటెండర్ గా నుండి నన్ను ఉన్నతగా హెచ్చించాడు. இன்னைக்கு நான் 18 நாடுகளுக்கு போயிருக்கேன். ఇప్పుడు నేను 18 దేశాలకు వెళ్ళాను. நான் எவ்வளவு படிச்சேன் தெரியுமா? నేనేం చదువుకున్నాను తెలుసా? சிரிக்க கூடாது, నవ్వకూడదు. பாஸ்டர் போய் சொல்றாரு நினைக்க கூடாது. పాస్టర్ అబద్ధం చెప్తున్నాడు అనుకోకూడదు. நான் 5ஆம் கிளாஸ் தான் படிச்சேன். నేను 5వ తరగతి వరకే చదివా. హల్లెలూయా. కార్పొరేషన్ స్కూల్లో படிச்சேன், గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. బ్యాంకులో జాయిన్ பண்ண பிறகு, బ్యాంకులో నేను జాయిన్ అయినప్పుడు அந்த காலத்துல ESSLC 8th ஸ்டாண்டர்ட், ESS సర్టిఫికెట్ 8th స్టాండర్డ్, SSLC, BA, MA, BA, CA, బ్యాంక్ మేనేజర్ వరకు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. కానీ 5 చదివిన వాడు బ్యాంక్ మేనేజర్ అయ్యి ఇప్పుడు ఉన్నతమైన దైవ సేవకుడు అయ్యాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. దేవుడు వల్ల సాధ్యమే. எனக்கு எதை செய்தாரோ அதை உங்களுக்கும் செய்வார். నాకు చేసిన దేవుడు మీకు కూడా చేయగలడు. நீங்கள் உண்மையா இருக்கணும், మీరు నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. அழைத்தவர் உண்மை உள்ளவர், పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. நீங்களும் உண்மையா இருந்தா, నువ్వు కూడా నమ్మకంగా ఉంటే, இந்த கூட்டணி இருக்கு பாரு, 2 பேரும் ஒன்னா சேர்ந்துட்டனா, దేవుడు మీరు ఒకటిగా అయిపోయినప్పుడు, 2 பேரும் உண்மையா இருந்தா, నమ్మకంగా ఉన్నప్పుడు ఆశీర్వాదத்துக்கு ஒரு ఆశీర్వాదాలన్నిటి మీకే. కన్నుల మూడలామా? ఆమె కళ్ళు మూస్తే ప్రార్థన చేసుకుందాం. ఎలా எழுந்து நிற்போமா? అందరూ లేచి నిలబడదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. అయ్యా ప్రార్థన నేర్పించు తండ్రి. పాట పాడతామా? తెలుసా? ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. పాడని. అభిషేకం పాడని. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ అభిషేకం కావాలయ్యా. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ అభిషేకం. పాడాలి, పాడండి.
நீங்கள் ஒரு முடிவெடுங்க. இன்னைக்கு మీరు ఒక ముగింపుకు వచ్చుతున్నారా? ஆண்டவரே, நான் இன்னைக்கிலிருந்து తండ్రి ఇంక మొదలు నుండి நான் ஐக்கியப்பட போகிறேன் உம்மோட கூட. నేను ఐక్యంగా ఉంటా నీతో కూడా తండ్రి. குறைஞ்சது 1 மணி நேரமாகில நான் ஜபிக்க போகிறேன். ఇక మొదలుకొని గంట నీకు సమయము కేటాయించడానికి సిద్ధపరుస్తాను నాయన. ஒரு நாளைக்கு நான் 1 மணி நேரமாகில ஜபிக்க போகிறேன். ఒక్కొక్క రోజుకి 10వ వంతుగా ప్రార్థన సమయాన్ని నీకు అప్పగిస్తాను తండ్రి. எங்க வீட்டுல நான் குடும்பமாக சேர்ந்து குடும்ப ஜெபம் பண்ண போகிறேன். కుటుంబంగా చేరి నా కుటుంబం కలిసి ప్రార్థిస్తాము నాయన. வேதத்தை ஒரு நாளைக்கு குறைந்தது 10 அதிகாரமாவது வாசிக்க போகிறேன். ఒక రోజుకి 10 అధ్యాయాలైనా చదువుతాము తండ్రి. படிக்க தெரியாதவங்க ஆடியோ பைபிளை படிங்க, ஆடியோ பைபிள் கேளுங்க. చదువు రాని వాళ్ళు ఆడియో రికార్డులు ఉన్నాయి, రికార్డుల నుండి వినండి. వేద వచనం ఉள்ள పోగుమాனால் పాపం வெளியே போகும். దేవుని వాక్యం లోపలికి పోయినప్పుడు పాపము బయట వెళ్ళిపోతది. உங்களுடைய உண்மையை தேவன் இன்றைக்கு கேட்க விரும்புகிறார். దేవుడు నిజముగా మీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టమై ఉన్నది. எத்தனை பேர் 1 மணி நேரம் ஜெபிக்க போகிறீங்க? ఎవరు దేవుడికి సమయం ఇచ్చి ప్రార్థన చేయబోతున్నారు? చేతులు ఎత్తండి. ஜெபிக்க போறீங்களா? ప్రార్థించే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 மணி நேரம் ஜெபிக்க போறீங்களா? సమయం ఇచ్చి దేవుడికి ప్రార్థన చేయబోతున్నారా? గంట పైన உண்மையா இருங்க, నమ్మకంగా ఉండు. இது தேவனுடைய அபிஷேகம், தேவனுடைய மந்திரம். ఇది దేవుడు అభిషేకింపబడిన దేవుని ఆలయము. இங்க நீங்க வாக்கு கொடுக்கிறீங்க ஆண்டவருக்கு. ఇక్కడ నువ్వు మాటిస్తున్నావు దేవుడికి. இந்த வார்த்தையை கர்த்தர் பார்க்கிறார். నువ్వు ఇచ్చిన మాట నువ్వు లేపిన చేయని దేవుడు చూస్తూ ఉన్నాడు. கையை உயர்த்துகிறதை தேவன் பார்க்கிறார். దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎత్తిన చేతిని. நீங்கள் கர்த்தருக்கு உண்மையா இருங்க. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. கையை கீழ் போடுங்க. చెయ్యి திக வேண்டி చేయి దించేయండి. இன்னையிலிருந்து நான் குடும்ப ஜெபம் பண்ண போறேன். ఇక మొదలు కొంచెం కుటుంబ ప్రార్థనలో ఉంటాను. நான் என் கணவன், என் மனைவி, பிள்ளைகளா எல்லாம் ஒண்ணா சேர்ந்து నేను నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా భర్త, భార్య కలిసి ప్రార్థన చేస్తాం. இரவுல ஒரு அரை மணி நேரம் ஆகில நாங்க குடும்ப ஜெபம் பண்ண போறோம். రాత్రికి నిశ్చయంగా దేవుడి సన్నిధిలో ప్రార్థనలో మేమందరం ఏకీభవిస్తాం. நீங்க நாட்டுக்காக உலகத்துக்காக ஜெபிக்க வேணாம், உங்க குடும்பத்துக்காக ஜெபிங்க. నువ్వు దేశాని కోసం ప్రార్థన చేయ, నీవు నీ కుటుంబాని కోసం, నీ వారి కోసం ప్రార్థన చేయి. அதெல்லாம் சர்ச்சில் வந்து ஜெபிச்சுக்கலாம், நாட்டுக்காக, நாட்டு தலைவர்களுக்காக. సంఘంలో కూడా వచ్చి ప్రార్థన చేయొచ్చు దేశం కొరకు. உங்களுக்காக, உங்களுடைய பாஸ்டருக்காக, சர்ச்சுக்காக, ஊழியக்காரங்களுக்காக ஜெபிங்க வீட்டுல. నీ యొక్క కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయండి ఇంట్లో. எத்தனை பேர் குடும்ப ஜெபம் பண்ண போறீங்க? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేయబోతున్నారు? கை உயர்த்து பாப்பா. చేతులెత్తిద్దాం చూద్దాం. சொல்ல முடியுமானால் கையை உயர்த்துங்க. చేతులెత్తి చూపిద్దాం. நான் ஏன் இதை சொல்றேன் அப்படின்னா, ஆவியானவர் நான் ரூம்ல காலையில உட்கார்ந்துட்டு இருக்கும் போது எனக்கு கேட்க சொன்னாரு, இந்த சபையை நான் உயர்த்த போகிறேன். ఈ సంఘాన్ని దేవుడు నేను హెచ్చించబోతున్నాను. இன்னும் பெருக போகிறது. ఇంకనూ నేను నింపబోతున్నాను. ஒரு ரிவைவலுக்கு முன்னாடி ஒரு ஜெபம் எனக்கு தேவை என்று கர்த்தர் சொல்லுகிறார். ఒక ప్రత్యక్షకు, ఒక రెవల్యూషన్ ముందుగా ఒక ప్రార్థన అవసరమై ఉన్నది. ஒரு பெருகட்டம் வரவேறதுக்கு முன்னாடி தேவனுடைய சமூகத்தில் ஒரு தாழ்மையும் ஜெபம் வேணும். ఒక తగ్గింపు, ఒక ప్రార్థన అవసరమై ఉన్నది.
సభయిలే ஒரு கூட்டு பிரார்த்தனை గొలుసు ప్రార్థனை జపం సంఘములో కలిసి ప్రార్థించి గొలుసు ప్రార్థన అవసరమైనది. ஜெபம் அவசியமா இருக்கிறது. ప్రార్థన అవసరమై ఉన్నది. உங்களுக்கு எதிராக எழும்புகிற சத்துருக்களை நான் சின்ன பின்னமாக்குவேன். మీకు ఎదురయ్యే శత్రు யுத்தம் உங்களுடைய அல்ல, యుద్ధం మీదే. தேவனுடையது. దేవుడే యుద్ధము చేయవాడు. அவருடைய பெயர் சேனைகளின் கர்த்தர். ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. அவர்தான் யுத்தம் செய்ய போறார். ఆయనే యుద్ధం చేయబోతున్నాడు. பாஸ்டர் ஜெரமியா இல்ல, நீங்கள் அல்ல. పాస్టర్ జెరమియా కాదు, మీరు కాదు, அவர் செய்ய போகிறார். దేవుడు చేయబోతున్నాడు. என் ஜனமே, నా జనమా, நான் உன்னை தேடுகிறேன். నేను మిమ్మల్ని తెలుసుకొని ఉన్నాను. நான் உன்னுடைய கீழ்ப்படிதலை நான் தேடுகிறேன். నేను మిమ్మల్ని తెలుసుకొని ఉన్నాను. நான் உங்களை எழுப்ப பண்ணும் போது నేను మిమ్మల్ని లేపుచున్నాను. நீங்கள் உங்கள் குடும்பத்தை மட்டுமல்ல சபையை கட்டுவீர்கள். మీరు కుటుంబాలే కాదు, సంఘాలు కూడా కడతారు. உங்கள் குடும்பத்தையும் கட்டுவீங்க, சபையை கட்டுவீங்க. కుటుంబాన్ని కడతారు, సంఘ బిడ్డలందరినీ కూడా కడతారు. உங்களால் ஆகும். అది నీ వల్ల అవుతాది. என்னுடைய கரம் உங்களோட இருக்கும். నా హస్తం మీతో కూడా ఉంటాది. சபையிலே அநேக வாலிபர்களை கர்த்தர் தெரிந்து கொள்ளுகிறார். ఆ సంఘములో అనేక మంది యవనస్తులను దేవుడు తెలుసుకుంటున్నాడు. எனக்கு யோசுவாக்கள் வேணும். యెహోషువలాగా யோசுவாக்கள் எனக்கு வேணும். యెహోషువలు నాకు కావాలి. நெகேமியாக்கள் எனக்கு வேணும் என்று கர்த்தர் నెహెమియాలు నాకు అవసరము. தேடிக்கொண்டிருக்கிறார். ఎదుగుతున్నాడు దేవుడు. சபையை கட்டுகிறதுக்கு நெகேமியாக்களை தேடுகிறார். సంఘాన్ని కట్టడానికి నెహెమియాలను ఎదుగుతున్నాడు. என் கண்கள் சபையில் வைக்கப்பட்டிருக்கிறது. నా కన్నులు మీ మీద ఉన్నది. என் கண்கள் உங்கள் மேல் நோக்கமாக இருக்கிறது. என் கண்கள் உங்கள் மேல் பார்த்து கொண்டிருக்கிறது. నా కన్నులు మీ మీద చూస్తూ ఉన్నది. நான் உங்களை எனக்கென்று நான் பிரித்தெடுப்பேன். నేను నాకంటూ మిమ్మల్ని తెలుసుకొని ఏర్పాటు చేసుకొని என்னுடைய ஊழியத்துக்கென்று நான் குடும்பமாக நான் பிரித்தெடுப்பேன். నా సేవ కొరకు మిమ్మల్ని కుటుంబంగా నేను పిలుచుకుంటున్నాను. இந்த ஊழியம் இன்னும் பெருக போகிறது. ఈ సేవ ఇంకొన పెరగబోతున్నది. இன்னும் கிளை சபைகள் வளர போகிறது. ఇది అభివృద్ధి ఆశీర్వాదకరంగా వేగంగా పెరగబోతున్నది. கர்த்தருடைய அக்கினி பலிபீடத்திலிருந்து புறப்படுகிறது. దేవుడు అగ్ని ఇక్కడ నుండి బయలుదేరుచున్నది. உங்களுக்கு எதிராக எழும்பின சாத்தான் மின்னலை போல விழுகிறான். எதிரையே சாத்தான் கிரியைகளை நிர்மூலமாகுனுగాక. உங்களுடைய சபைக்கு எதிராக எழும்பின சாத்தானுடைய సంఘానికి సేవకులకి పరిచర్యకి ఎదురయ్యే సాతాను నిర్మూలపరిచే దేవుడు பண்ணுவேன். ఆయన నిర్మూలపరుస్తున్నాడు. సభయే నీ ఆయత్తமாக. సంఘమే మీరు సిద్ధంగా ఉండండి. నీ మొదలు గుణపడు. నీవు మొదట స్థిరపడు. பின்பு சபையை கட்டுகிறதுக்கு తర్వాత నీవు సంఘ బిడ్డల్ని కట్టు, దేవుని సంఘాలను కట్టు. ஞான ஸ்நானம் பெற வேண்டியவர்கள் நீங்கள் ஆயத்தமாகுங்கள். జ్ఞాన స్నానం పొందడానికి అనేక మంది ఆయుత్తపడండి. అభిషేకం பெறாதவர்கள் అభిషేకத்துக்குள்ளாக, అభిషేకం లేని వారు అభిషేకాన్ని పొందండి. கர்த்தர் உங்களுக்கு வரங்களையும் கனிகளையும் கொடுக்கிறதுக்கு திறந்த கரத்தை நீட்டி இருக்கிறார். దేవుడు మీకు వరాలను ఫలాలను ఇవ్వడానికి ఆయన తెలుసుకొని ఉన్నాడు. கர்த்தருடைய அபிஷேகம் உங்கள் மேல் வருமானால் దేవుని అభిషేకం చేత புது மனுஷனாவீர்கள். దేవుడి అభిషేకం చేత నూతనమైన మార్గం మిమ్మల్ని புது மனுஷி ஆவீங்க. నూతనమైన మనుషులుగా உங்களுக்குள்ளே தேவனுடைய தீர்க்க தரிசனம் புறப்படும். నీలో నుండి దేవుని యొక్క దీర్ఘ దర్శనం బయలుపడుతుంది. நீங்கள் பிசாசுகளை துரத்துவீர்கள். సాతాను దురాత్మను వెలగొట్టేవారుగా మారతారు. உங்கள் மூலமாய், உங்கள் ஜெபத்தின் மூலமாய் சுகமாவார்கள். నీ మూలంగా అనేక మంది స్వస్థత కలిగించేవారుగా మారుస్తాడు. கர்த்தருடைய ஆவியானவர் சபையிலே நிலையாய் ஸ்திரமாய் இங்கே தங்கி இருக்கிறார். దేవుడు ఆత్మదేవుడు సంఘములో స్థిరమైన నిలబడి కార్యం చేస్తున్నాడు. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, நான் இந்த சபையை சிநேகித்தபடியால் நேசித்தபடியால் నేను ఈ సంఘాన్ని ప్రేమించుచూ ఉన్నాను. இங்கே நான் ஸ்திரமாய் இருப்பேன்.
ஸ்திரமா நான் இங்க இருப்பேன். నేను స్థిరంగా ఇక్కడ ఉన్నాను. சபைக்குள் வரும்பொழுது, సంఘానికి వచ్చినప్పుడు பயபக்தியோட நடுக்கத்தோட உள்ளவாங்க. భయం భక్తులతో కూడా దేవుడి సన్నదికి రావాలి. இந்த சபைக்குள் கர்த்தர் இருக்கிறார், దేవుడు సంఘములో ఉన్నాడు, சபைக்குள் கர்த்தர் இருக்கிறார் என்ற பயத்தோடு உள்ளவாங்க. దేవుడి సంఘములో ఉన్నాడని భయముతో భక్తితో రావాలి. உங்க சுய புத்தியோட வராதீங்க, சுய புத்தியோட வராதீங்க. స్వయ బుద్ధితో కూడా రాకూడదు. தேவனுடைய அக்கினி இங்கே இருக்கிறது, దేవుని అగ్ని ఇక్కడ ఉన్నది, தேவனுடைய வெளிச்சம் இங்கே இருக்கிறது, దేవుడి ఎలుగు ఇక్కడ ఉన్నది, என்னுடைய ஹிருதயம் இங்கே இருக்கிறது, నా హృదయం ఇక్కడ ఉన్నది అంటున్నాడు దేవుడు. நீங்கள் இனி வருகிற காலங்களிலே ఇక రానున్న దినాల్లో இன்னும் பெரிய காரியங்களை ఇంకా గొప్ప కార్యాలు, పెద్ద కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. நீங்கள் எதிர்பாராத காரியங்களை మీరు ఎదురు చూడని కార్యాలన్నిటినీ நான் செய்வேன். நான் கர்த்தர், నేను దేవుడిని, நான் கர்த்தர், నేను దేవుడిని, நான் கர்த்தர், నేను దేవుడిని, நான் மாறாதவர், నేను మారని దేవుడిని. என் வாயினால் சொன்னேன், నా నోటి నుండి వచ్చిన మాటను என் கரத்தால் நிறைவேற்றுவேன், என் கையால் நிறைவேற்றுவேன். నా చేతులారా అయితే నెరవేరుస్తాను. நான் மாறாதவர், నేను మారని దేవుడును, நான் கர்த்தர். నేను దేవుడును. ஹalleluya, ఆమేన్, హల్లెలూయా, thank you lord, ఆమేన్. స్తోత్రము తండ్రి. రకబౌదియా, ఆమేన్, hallelujah, హల్లెలూయా, thank you హల్లెలూయా. lord, thank you. తండ్రి నీకు స్తోత్రము నాయన. దేవా, రేపు ఎల్లుండి దినం మంగళవారం జరగబోయే సేవకుల సదస్సులో కూడా మీ సన్నిధి, ప్రతిష్ఠ కార్యములో మీ సన్నిధి నుంచండి నాయన. అలాగనే ఆ నాయన తండ్రి స్తోత్రం, మధ్యాహ్నం 4 గంటలకు జరగబోయే విశ్వాసుల కూడికలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యాలు, సూచన క్రియలు దేవా మీరు జరిగించుదురుగాక నాయన. మహిమ పొందండి, మీరే తోడండి, భయభక్తులు కలిగిన బిడ్డలుగా మార్చండి యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అలాగే.